ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామమున ఇమ్మానుయేల్ పరిచర్యల పక్షముగా మీకు మా శుభములు. ప్రభు కృప మరియు మీ అందరి ప్రార్థనల వలన ఇమ్మానుయేల్ పరిచర్యల ద్వారా అనేకులు ఆశీర్వదింపబడుటకు ప్రభు తన దాసుడైన పాస్టర్ రాజశేఖర్ గారికి బయలుపరిచిన అనేక ఆత్మీయ సత్యాలను గిల్బోవా అనబడు క్యాసెట్స్ పరిచర్య ద్వారా మీకు అందించడానికి సంతోషించుచున్నాం. ఈ సందేశము ద్వారా మీరు ఆశీర్వదింపబడాలని, అనేకమైన మేలులు పొందుకోవాలని, ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని నిత్యము మేము ప్రార్థించుచున్నాము. లూకా సువార్త 13వ అధ్యాయం కూడా చాలా విశేషమైన పుస్తకం. ఆ సమాచారాలు ఉన్నాయి. 13వ అధ్యాయంలో చాలా విలువైన సత్యాలు కూడా ఉన్నాయి. 13వ అధ్యాయంలో మొదటి భాగంలో చదువుకున్నట్లయితే దాదాపు 1 నుండి 5వ వచనం వరకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మారు మనసును గూర్చిన సమాచారాన్ని ప్రజలకు చెప్పి మారు మనసు పొందాలి, లేకపోతే మీరు ఆ విధంగా నశిస్తారు అని చెప్పాడు. ఆ తరువాత 6వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుకున్నట్లయితే యేసయ్య ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉందని, ఆ అంజూరపు చెట్టు కాంతకాలము ఫలములిచ్చే కాలం వచ్చేదని, ఆ కాలం వచ్చిన తరువాత యజమాని ప్రతిరోజు కూడా ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్లి కాత కాసిందేమో అని గమనిస్తూ ఉన్నాడు. అయితే 3 సంవత్సరాలు అందులో ఫలాలు కనిపించలేదు. అందుకు యజమాని ఆ తోటమాలిని పిలిచి అంటున్నాడు, ఇది కాపు కాయలేదు, దాని క్రిందున్న భూమంతా కూడా వ్యర్థమైపోతూ ఉంది, దాన్ని నరికివేయండి అని చెప్పాడు. తోటమాలి నిజంగా మంచివాడు. ఆయన అన్నాడు, ఈ ఏడాది దాన్ని ఉంచండి, దాన్ని ఎరువు పెడతాను, నీళ్లు పెడతాను, అది ఈసారి ఫలం వస్తుంది అని చెప్పాడు. 1 ఏడాది గడువు తీసుకున్నాడు. ప్రియులరా, అంజూరపు చెట్టును గుర్చిన సమాచారం అది. తరువాత 10వ వచనం నుండి 17వ వచనం వరకు ఇంకొక సంఘటన దేవుడు చేశాడు. అదేమిటంటే, విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్లి ఆ సమాజ మందిరంలో యేసయ్య బోధించడం ప్రారంభించాడు. ఆ రీతిగా యేసయ్య బోధిస్తూ ఉన్నప్పుడు ఆ సమాజ మందిరంలో 18 సంవత్సరాల నుండి అపవిత్ర ఆత్మ చేత నడుము వంగిపోయిన ఒక స్త్రీ ఉన్నట్టుగా వాక్యం సెలవిస్తుంది. యేసయ్య ఆమెను చూసి ఆమె దగ్గరికి వెళ్లి ఆమె మీద చేతులుంచి ఆమెతో అన్నాడు, నీవు స్వస్థపరచబడుదువు అని, నీ బలహీనత నుండి విడుదల పొందమని ప్రభువు చెప్పాడు. వెంటనే ఆమె లేచి నిలబడ్డది. అక్కడున్న శాస్త్రులు పరిశీలు అన్నారు, విశ్రాంతి దినమున ఇటువంటి కార్యాలు మీరు చేయకూడదు, ఎందుకంటే మిగల్చబడిన దినాలు ఎన్నో ఉన్నాయి, ఆ దినాలలో మీరు ఏ కార్యమైనా చేయొచ్చు, విశ్రాంతి దినాన ఈ విధంగా చేయకూడదు అన్నాడు. యేసయ్య వారితో ఏమన్నాడంటే, అయ్యా, మీ ఇంట్లో ఏదైనా ఎద్దు కానీ గాడిదగా కానీ ఏదైనా ఇబ్బంది కలిగితే మీరు పని చేయరా అంటూ, ఈమె అబ్రహాము కుమార్తె, సాతానుడి కట్లతో బంధింపబడి ఉంది, ఆమెను విడిపించడం తప్పంటారా అని యేసయ్య చెప్పాడు. ప్రియులరా, ఆ రీతిగా 3 ప్రత్యేకమైన విషయాలు ఈ రాత్రి సమయమందు మీతో మాట్లాడటానికి ప్రభువు నాకు సహాయం చేయని. మొదటి వచనం నుండి 5వ వచనం వరకు ఉన్న సమాచారాలు చదువుతాను, గమనించాలి. పిలాతు గలిలయలోని కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనేను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుతున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు అని చెప్పాడు. యేసు క్రీస్తు ప్రభుల వారు మారు మనసును గురించి స్థలంలో మాట్లాడుతూ ఉన్నాడు.
ఆయన మాట్లాడిన మాట ఏమిటంటే, మారు మనసు చాలా ప్రాముఖ్యమైనది అనేటటువంటి విషయాన్ని ప్రభుల వారు ఆ వ్యక్తులతో అంటున్నాడు. దాన్ని గూర్చి ప్రభుల వారు ఉపయోగించిన 2 సంఘటనలు ఏమిటంటే చేసి గమనించాలి. ప్రియులారా, వాక్యంలో చెప్పిన రీతిగా యేసయ్య మారు మనస్సును గూర్చి చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉన్నాడు. గమనించాలి. ఆ మారు మనస్సును గూర్చి మాట్లాడేటప్పుడు 2 సంఘటనలు చెప్పాడు. పిలాతు గలిలయ యొక్క రక్తాన్ని బలులతో కలిపాడు. పిలాతు గలిలయుల యొక్క రక్తాన్ని వారి బలులతో కలిపాడు. మీరు మారు మనస్సు పొందకపోతే మీరును ఆ విధంగా నశిస్తారు అన్నాడు. బాగా గమనించాలి. మారు మనస్సు లేని వాడిని దేవుడు దేనికి పోల్చాడంటే, పిలాతు ఒక్కప్పుడు గలిలయలో ఉన్నటువంటి వ్యక్తులను వారు అర్పించే బలులతో వారిని కూడా అర్పించేశాడు. అంటే మారు మనస్సు లేనివాడు చంపబడడం మంచిది అని దాని అర్థం. మారు మనస్సు లేనివాడు చంపబడడం మంచిది అని దాని అర్థం. రెండవది ఏమన్నాడంటే, సిలోయములో కట్టబడిన గోపురము 18 మీద పడి వారు చనిపోయారు. అందుకని వారు పాపులు అనుకుంటున్నారా? కాదు, యెరూషలేములో అలాంటి వారు లేరా అని మాట్లాడాడు. అంటూ మీరు మారు మనస్సు పొందకపోతే మీరు కూడా ఆ విధంగానే నశిస్తారు అని చెప్పాడు. ఈ రీతిగా నేను చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు. ఎందుకు పిలాతు గలిలయులను వారి బలులతో వారిని కూడా చంపాడు అనే సమాచారం మనకు అవసరం. యేసయ్య దాన్ని ఎందుకు మారు మనస్సు పొందని వ్యక్తికి ఉపమాన రీతిగా లేకపోతే ఉదాహరణ రీతిగా వారిని చూపెట్టాడు అనే ఆలోచన కలిగితే గలిలయుల చరిత్ర చాలా విచారమైంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, పిలాతు అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన చేసిన పని ఏమిటంటే, యెరూషలేము పట్టణాన్ని పునర్నిర్మాణం గావించడానికి, యెరూషలేములో పడిపోయిన ప్రాంతాలను కట్టడానికి, రోడ్లను సరిచేయటానికి, కాలువలు తవ్వించటానికి పిలాతు ఆ పని పూనినప్పుడు తాను తన దగ్గర ప్రభుత్వంలో ఉన్నటువంటి డబ్బును ఉపయోగించకుండా యెరూషలేము దేవాలయంలో ఉన్న డబ్బును తీసుకుని వచ్చి పట్టణ నిర్మాణం కొరకు, పట్టణ సౌకర్యం కొరకు పనులు చేయడం ప్రారంభించారు. అయితే గలిలయలో కొంతమంది సమరయులున్నారు. ఆ సమరయులు కొంతమంది భక్తిపరులు కూడా ఉన్నారు. వాస్తవానికి సమరయులు అంత మంచి వాళ్ళేమీ కాదు. వారు చీటికి మాటికి ఏదో ఒక గొడవ పెట్టి వారు తగాదా చేసే మనస్తత్వం వారికి ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఆ గలిలయకు సంబంధించిన కొందరు సమరయులు పిలాతు దగ్గరికి వెళ్లి గట్టిగా అడిగారు, నీవు గవర్నర్వి, నీ దగ్గర సొమ్ముంది, మా పట్టణాన్ని బాగు చేయటానికి ప్రభుత్వపు సొమ్ముని నువ్వు ఉపయోగించాలి, అంతేకాని ప్రభువు సొమ్మును ఉపయోగించకూడదు అని తిరుగుబాటు చేశారు. ఆ కారణాన్ని బట్టి ఆ సమరయులను పిలాతు పట్టుకొని వారు అర్పించే బలుల దగ్గర వారిని కూడా బలి ఇచ్చేశాడు, వారిని కూడా చంపేశాడు. అంటే వారు పిలాతు ద్వారా బలి ఇవ్వబడటానికి వారు నేరం చేశారా? వారు పాపం చేశారా? వారు అడిగింది న్యాయమే, వారు అడిగింది ఖచ్చితమైన మాటలే. అది పిలాతుకు నచ్చక వారు అర్పించు బలుల దగ్గర వారిని కూడా బలి ఇచ్చేశాడు. వింటున్న దైవ జనాంగమా, యేసయ్య అంటున్నాడు, మీరు మారు మనసు పొందకపోతే ఎవరు? ఆ దినమున యేసయ్యతో పాటు ఉన్నవారు, ఈ దినాన ఆ వాక్యాన్ని బోధించేవారు, ఈ దినాన ఆ వాక్యాన్ని చదివేవారు, ఈ దినాన ఆ వాక్యాన్ని వింటున్నవారు మారు మనసు పొందకపోతే మీరు కూడా ఆ విధంగానే నశిస్తారు. అంటే మీరు కూడా బలి కావలసి ఉంటుంది. ఈ రోజు మనం బలి కాము, ఒక్క రోజున బలి కావలసి ఉంటుంది. ఎక్కడ బలి కావాలి? వారిని బలిపీఠము దగ్గర బలి ఇచ్చాడు. మనం ఎక్కడ బలి అవుతాము? పరమ బలిపీఠమైన యేసు ప్రభుల వారి ఎదుటనే మనము బలి కావలసి ఉంటుంది, నరకములకి వెళ్ళవలసి ఉంటుంది. దైవ జనాంగమా, మారు మనసు చాలా మంచిది. మారు మనసు ఒక సంఘానికి సంబంధించింది కాదు. మారు మనసు ఒక సిద్ధాంతము కాదు. మారు మనసు ఆత్మీయంగా ఎదగటానికి ఒక వ్యక్తికి యేసయ్య బోధించిన బోధ. మారు మనసు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ నుండి ప్రారంభమయ్యాది?
ఎవరు ప్రారంభించారు అనే ఆలోచన మనకు కలిగితే క్రొత్త నిబంధన గ్రంథంలో మొట్టమొదటిదిగా బాప్తిస్మం ఇచ్చే యోహాను, పాత నిబంధన గ్రంథంలో ఆఖరి ప్రవక్తగా కనిపించే యోహాను. ఈయన పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్యనున్నటువంటి వ్యక్తి. బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను వాస్తవానికి యేసు ప్రభుల వారికి బంధువు. బాప్తిస్మం ఇచ్చే యోహానుకి యేసు ప్రభుల వారికి వయో పరిమితి మధ్య కాల వ్యవధి 6 మాసాలు తేడా. యోహాను 6 మాసాలు పెద్దవాడు, యేసు ప్రభు 6 మాసాలు చిన్నవాడు. అయితే యోహాను యేసు ప్రభుల వారి కంటే ముందుగా దేవుని పరిచర్య చేస్తున్న గొప్ప భక్తుడాయన. ఆయన తన్ను గురించి మాట్లాడేటప్పుడు, నేను యేసు ప్రభుల వారి మార్గములను సరళము చేయటానికి వచ్చాను అని చెప్పాడు. నేను అరణ్యములో ఒక శబ్దాన్ని అన్నాడు. నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, నేను ఆయన చెప్పులు వారు విప్పుటకు కూడా యోగ్యుడను కాదు. నేను నీళ్లతో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, ఆయన మీకు ఆత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం ఇచ్చును అని యేసయ్యను గురించి చాలా ఉన్నతంగా యోహాను మాట్లాడుతూ వచ్చాడు. ఆ యోహాను తన వద్దకొచ్చిన ప్రజల్ని ఆయన అనేక విధములుగా వాక్కుల చేత హెచ్చరించాడు. యోహాను యోర్దాను ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని అక్కడ ప్రజలకి వర్తమానాలు బోధిస్తూ వచ్చాడు. యోహాను తన వద్దకొచ్చిన ప్రజల్ని చూసి వారితో మాట్లాడిన మాట, మారు మనస్సు పొందుడి, పరలోక రాజ్యం సమీపించాది అని ప్రారంభించాడు. మారు మనస్సు ఒక వ్యక్తికి ఎందుకంటే సమీపించిన పరలోక రాజ్యాన్ని చూడటానికి, సమీపించిన పరలోక రాజ్యంలోనికి ప్రవేశించటానికి. మారు మనస్సు పొందుడి, పరలోక రాజ్యం సమీపించాది అని బోధిస్తూ వచ్చాడు. ఆయన బోధలు వాస్తవంగా ఖచ్చితమైనవి. రాజులైన సామాన్యులైన ఎవరైనా లెక్క చేయకుండా వారికి ఖచ్చితంగా బోధిస్తూ వచ్చాడు. ఆ రీతిగా చేయడమే కాకుండా, ప్రేమైనటువంటి వాళ్ళరా, యోహాను తన వద్దకొచ్చిన ప్రజల్ని చూసి ఈ రీతిగా మాట్లాడాడు. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను గుర్చి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అని అన్నాడు. ఆయన బోధ విని ప్రజలు ఆయనను సమీపించినప్పుడు వారిని ఆయన పిలిచిన మాట ఏమిటంటే, సర్ప సంతానమా అని అన్నాడు. సర్ప సంతానమా అంటే దాని అర్థం పాముకు పుట్టిన పిల్లలు మీరు అని కాదు. సర్ప సంతానం అంటే దాని అర్థం సర్పానికి 2 నాలుకలున్నాయి. ఆ రీతిగా ఆ రోజున యోహాను బోధ విని ఆయన దగ్గరకు వచ్చిన ప్రజలు కూడా రెట్టితో దేవుణ్ణి మనము స్తుతిస్తాం, ఒకే నోటితో దేవుని స్వరూపములో చేయబడిన మనిషిని శపిస్తాం. 2 నాలుకలు మనకున్నాయి. ఒకే నోటితో మనము ఆరాధిస్తాం, ఆశీర్వదిస్తాం. అదే నోటితో బూతులు మనం తిడుతూ ఉంటాం. ఒకే నోటితో ఒక విశ్వాసికి ప్రార్థన చేస్తాం, ఆశీర్వదించమని. బయటికెళ్ళి అదే విశ్వాసిని గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటాం. ప్రియులారా, 2 నాలుకలు కలిగిన మనుషులు మనము సర్ప సంతానం. 2 నాలుకలు కలిగిన మనుషులు మనం సర్ప సంతానం. ప్రియులారా, గమనించాలి. అందుకు యోహాను అంటున్నాడు, సర్ప సంతానమా, 2 నాలుకలు కలిగిన వార్లారా, మీరు మారు మనస్సు పొందాలి. మీరు మారు మనస్సు పొందాలి. ఎందుకంటే మారు మనస్సు పొందకపోతే మీరు పాము పిల్లలైతారు, సాతానుడికి పిల్లలైపోతారు. మారు మనస్సు పొందితే పరలోక రాజ్యం మీ దగ్గరికి వస్తుంది, సమీపిస్తుంది, మీ దగ్గరికి వస్తుంది పరలోక రాజ్యం. ప్రియులరా, గమనించాలి. ఏది పరలోక రాజ్యం? మారు మనస్సు పొందితే మనల్ని సమీపించే పరలోక రాజ్యం ఏది అని అడిగితే యేసయ్య. మారు మనస్సు పొందిన వారిని సమీపించే పరలోక రాజ్యం యేసయ్య. యేసు ప్రభుల వారు శిష్యులు ఒక్క రోజున పరలోక రాజ్యం ఎప్పుడు వస్తుంది, ఎలాగా అని అడిగితే ఆయన అన్నాడు, పరలోక రాజ్యం మీ మధ్యనే ఉంది, మీ మధ్యనే ఉన్నది అని అన్నాడు. ఆ దినాన వారికి అర్థం కాలేదు. ప్రియులరా, యేసయ్య ఏమన్నాడు తెలుసా? నాయందు విశ్వాసముంచువాడు నిత్య జీవం కలవాడు, నాయందు విశ్వాసముంచువాడు నిత్య జీవం కలవాడు. వాడు చనిపోయినా మరలా బ్రతుకును, వానికి నిత్య జీవం ఉంటుంది, వాడు పరలోకంలోకి ప్రవేశిస్తాడు. నాయందు విశ్వాసం ఉంచండి, నాయందు నమ్మకం ఉంచండి. మారు మనసు పొందినట్లయితే
మారు మనసు పొందిన వ్యక్తిని పరలోక రాజ్యమని చెప్పబడిన యేసయ్య సమీపిస్తాడు, దగ్గరికి వస్తాడు. వింటున్న దైవ జనాంగమా, మనకు మారు మనసు ఉందా? మొదట దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా మారు మనసు చాలా అవసరం. దేవుని వాక్యం సెలవిస్తాది. యోహాను బోధించాడు. యోహాను చనిపోయిన తరువాత గలిలయలో యేసయ్య సేవను ప్రారంభించి ఆయన కూడా అదే బోధించాడు. మారు మనసు పొందుడి, పరలోక రాజ్యం సమీపించది అని అన్నాడు. ఇప్పుడు యేసయ్య పరలోక రాజ్యం అని చెప్పాను. ఇప్పుడు యేసు ప్రభుల వారు కూడా అంటున్నారు, మారు మనసు పొందుడి, పరలోక రాజ్యం సమీపించదని. మరి మారు మనసు పొందిన వ్యక్తిని సమీపించే యేసయ్య చెప్పిన పరలోక రాజ్యం ఏది అని అడిగితే అది పరిశుద్ధాత్మ. అది పరిశుద్ధాత్మ. ఏమండి, పరలోక రాజ్యం యేసన్నారు, పరలోక రాజ్యం పరిశుద్ధాత్మ అంటున్నారు అని మీరు అడగచ్చు. 100కి 100 పాళ్ళు వీళ్ళిద్దరూ అక్కడ నుండి వచ్చిన వారే. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలో చదువుకున్నట్లయితే, అబ్రహాము దేవుని నమ్మెను గనుక అది అతనికి నీతిగా ఎంచబడెను అని. అబ్రహాము యెహోవాని నమ్మినందువలన అది నీతిగా మార్చబడది, అనగా నీతి యెహోవా. సమాధానం, పరలోక రాజ్యంలో 2వ భాగం సమాధానం. ఎవరి సమాధానము? ప్రవక్త అయిన యెషయా అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి మాట్లాడుతూ, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన నిత్యుడగు తండ్రి, సమాధానమునకు కర్త అని చెప్పాడు. 3వది పరిశుద్ధాత్మ. మనకు బాగా తెలుసు, పరలోక రాజ్యం భోజనం కాదు, పానీయమో కాదు. నీతి తండ్రి అయిన దేవుడు, సమాధానం కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ అని భక్తుడైన పౌలుగా రోమా సంఘానికి చెప్పాడు. యోహాను మారు మనసు పొందుడి, పరలోక రాజ్యం సమీపిస్తాది. మారు మనసు పొందిన వాని దగ్గరికి యేసయ్య వస్తాడు. మారు మనసు పొందుడి, యేసయ్య అంటున్నాడు, పరలోక రాజ్యము సమీపిస్తాది. మారు మనసు పొందిన వాని దగ్గరికి పరిశుద్ధాత్మ వస్తాది. మారు మనసు లేకపోతే మీరును ఆ విధముగానే నశించెదరు, మీరును ఆ విధంగానే చనిపోదురు అని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి సమయమందు లూకాసు వార్త 13వ అధ్యాయం 1 నుండి 5వ వచనం వరకు ఉన్న ఈ వాక్య ప్రకారంగా ఎంతమంది మనం మారు మనసు పొందాము? మారు మనసుకు సరైన నిర్వచనమేమి? మారు మనసు మనం పొందినట్లయితే మారు మనసుకు సరైన నిర్వచనమేమి అంటే, 2 నాలుకలతో ఉన్న నీవు ఒక నాలుకగా మార్చబడడం. 2 నాలుకలు. దీవించే నీ నోరు శపిస్తూ ఉంది, ప్రార్థించే నీ నోరు అబద్ధాలు మాట్లాడుతూ ఉంది, లేక వాక్యాన్ని బోధించే నీ నోరు తప్పులు చెప్తూ ఉంది, మోసాలు మాట్లాడుతూ ఉంది, పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉంది. ఇలాంటి 2 నాలుకలతో ఉన్న నీవు సాతానే. 2 నాలుకలతో ఉన్న నీవు దయ్యము కొడుకువే. 2 నాలుకలతో ఉన్న నీవు దయ్యము కూతురువే. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తాది. భక్తుడైన యోహాను అంటున్నాడు, మారు మనస్సు పొందుడి. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను గుర్చి మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. ఎంతకాలం పాము సంతానముగా యేసయ్యని మీరు స్తుతిస్తారు? ఎంతకాలం సాతాను కుమార్తెలుగా కుమారులుగా యేసు నా దేవుడని మీరు చెబుతారు? ఎంతకాలం సాతాను కుమారులు కుమార్తెలుగా గంభీరమైన ప్రసంగాలు చేస్తారు? ఎంతకాలం సాతాను కుమారులు కుమార్తెలుగా గంభీరమైన పాటలు పాడుతారు? ఎంతకాలం సాతాను కుమారులు కుమార్తెలుగా ప్రార్థనలు చేస్తారు? ఇంకెంతకాలం కావాలి మనము సర్ప సంతానము నుండి మారు మనసు పొంది దేవుని కుమారులుగా మార్చబడటానికి? ఇంకెంతమంది బోధకులు బోధించాలి? మన 2 నాలుకలలో ఒక నాలుక నశించి ఒక నాలుక దేవునినే స్తుతించే నాలుకగా మన నాలుక మార్చబడటానికి? ఎంతమంది బోధకులు బోధించాలి? మన 2 నాలుకలలో ఒక నాలుక శాపభరితమైన నాలుక నశించి సర్వోన్నతుడైన దేవుని స్తుతించే నాలుకగా మన నాలుక మార్చబడటానికి? ఎంతమంది బోధకులు మన పట్టణంలోనికి వచ్చి మనల్ని హెచ్చరించాలి? మన 2 నాలుకలలో ఒక నాలుక పోయి దేవుని స్తుతించే నాలుకగా, దేవుని ఆరాధించే నాలుకగా, దేవుని మహిమపరిచి ఘనపరిచే నాలుకగా మన నాలుక మార్చబడటానికి. ప్రియ దైవ జనాంగమా, మీరు ఆలోచించండి. ఇప్పుడు మీకు ఒక్క నాలుక ఉందా? 2 నాలుకలు ఉన్నాయా? 2 నాలుకలు మీకుంటే మీరు సర్ప సంతానమే, మీరు సర్ప సంతానమే.
రెండు నాలుకలంటే దేవుని స్తుతించడం, ప్రజల్ని దూషించడం, నీ ముందు మంచిగా మాట్లాడడం, వెనక్కి వెళ్లి చెడు మాటలు మాట్లాడడం. ఇది పనికిరా. నీవు దయ్యం కొడుకువి, దయ్యం కూతురివి. కాకపోతే దయ్యం నీకు పర్మిషన్ ఇచ్చారు. బోధించుకోపోరా, ప్రకటించుకోపో, పాటలు పాడుకోపో, ప్రార్థనలు చేసుకోపో, ఏమైనా చేసుకోపో, నీవు నా కొడుకువే. ఎందుకంటే నీకు రెండు నాలుకలున్నాయి. ఇప్పుడు చెప్పండి, మారు మనసు అంటే మీ నిర్వచనం ఏమిటంటే, సారా వదిలిపెట్టాను, సిగరెట్లు వదిలిపెట్టాను, సినిమాలు వదిలిపెట్టాను. ప్రియులారా, ఇవి అలవాట్లు. సారాయి అలవాటు, సినిమా అలవాటు, సిగరెట్ అలవాటు. ఈ అలవాటు ఉన్నవాడు, అలవాటు లేకపోతే, ఇష్టం లేకపోతే నీవే కాదు, హిందువులు కూడా మానుకుంటారు, ముస్లింలు కూడా మానుకుంటారు. ఇవి అలవాట్లు అంతే. అయితే నిజమైన పాపం జీవితంలో అవయవాలలో ఇమర్చబడిపోయాది, శరీరంలో ఉన్న అవయవాలలో ఉండిపోయాది. దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? వ్యభిచారిని చూస్తూ పాపము మానలేని కన్ను కలవాడా? దేవుని వాక్యం సెలవిస్తాది. ఈ మాటను నువ్వు చెప్పగలవా? నా కంటిలో వ్యభిచారపు మోహపు చూపులు లేవు అనే వ్యక్తి ఎవరి రాత్రి? ఎవరి రాత్రి? నీ కంటితో శ్రేష్టమైన వాక్యాన్ని చూడొచ్చు, నీ కంటితో ఇంకా దివ్యమైన దర్శన పరిస్థితుల్ని చూడొచ్చు. భక్తుడు అంటున్నాడు, వ్యభిచారిని చూచి పాపమును ఆశించి పాపమును మానలేని కన్నులు కలవాడా అనని. కంటిలో ఉంది పాపం, నాలుకలో ఉంది పాపం, మాటలో ఉంది పాపం, హృదయ తలంపుల్లో ఉంది పాపం, ఆలోచనల్లో ఉన్నది పాపం. ఎప్పుడు వీటి నుండి మనం విడుదల పొందేది? ఎప్పుడు మనం మారు మనస్సు పొందేది? మారు మనస్సు అంటే పరిపూర్ణంగా, ప్రియ తల్లి, నా ప్రేమైన తండ్రి, సర్వోన్నతుడైన దేవుడు చెప్పిన మాట ప్రకారంగా మనల్ని పరలోక రాజ్యం సమీపించడం. మనం ఒక సంఘానికి సమీపించడం కాదు, మనం ఒక సిద్ధాంతానికి సమీపించడం కాదు, ఒక సేవకునికి సమీపించడం కాదు. మారు మనసు పొందిన వ్యక్తిని పరలోక రాజ్యమే సమీపిస్తాదని యేసు క్రీస్తు ప్రభువారు, భక్తుడైన యోహాన్, భక్తుడైన పేతురు, భక్తులందరూ కూడా బోధించారు. ఎవరికి అనుభవం ఉంది? నిన్ను పరలోక రాజ్యము సమీపించాది, నన్ను పరలోక రాజ్యము సమీపించాది అని చెప్పగల వ్యక్తులు ఎవరి రాత్రి? దానర్థం మారు మనసు లేదని. నన్ను పరలోక రాజ్యం సమీపించలేదంటే నీకింకా మారు మనసు లేదని. అయితే నువ్వు చెప్తున్న మారు మనసు గుడ్డి మారు మనసు, నీకు తెలిసిన మారు మనసు. నీ పైన ఎవరో చెప్పింది విని దాన్ని నువ్వు చెప్పుకుంటున్నావు. అయితే నీ పైవాడైన యేసయ్య చెప్పిన మారు మనసు నువ్వు చెప్పలేదు ప్రజలకి. నీ పైవాడైన యేసయ్య చెప్పిన మారు మనసును గురించి ప్రజలకి చెప్పలేదు. ఎందుకంటే నీకు లేదు కాబట్టి, ఆ మారు మనసు నీలో లేదు కాబట్టి. నా యేసయ్య ఈ విషయాన్ని చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు. మారు మనస్సు లేని ఎడల మీరును ఆ విధంగానే నశిస్తారు. మారు మనస్సు లేకపోతే మీరును ఆ విధంగానే నశిస్తారు. మారు మనస్సు లేకుండా ఈ జీవితాన్ని ఇలాగా కొనసాగించి ఒక్కరోజున నాశనమైపోవటానికే, మనము ఒకరోజున పాడైపోవటానికే. వింటున్న తల్లి, నా ప్రియమైన తల్లి, మొదటిది నీవు మారు మనస్సు పొందాలి. మారు మనసుకు సరైన నిర్వచనం ఒక్క నాలుక ఉండని నీకు. ఒక్క నాలుక. దైవజనుడా వందనాలు అని చెప్పిన తరువాత ఈ దైవజనుని గురించి మళ్ళా చెడుగా మాట్లాడద్దు, సైతాన్ అయిపోతావు. ఏం మాట్లాడుతున్నావో అది కంటిన్యూ చేయి, దాన్నే మాట్లాడు, దాన్నే నిలబెట్టుకో, దాన్నే కాపాడుకో. ఏ విశ్వాసిని గురించి మంచిగా మాట్లాడుతున్నావో అదే మాట్లాడు, దాన్ని మరలా మార్చదు. నువ్వు సాతాను అయిపోతావు. చాలా మంది సాతానులైపోయారు బోధకులు, చాలా మంది సాతానులైపోయారు విశ్వాసులు, దెయ్యాలైపోయి మనము దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ మనస్సుకు బాగా తోచిందని, మీ ఆలోచనలకు బాగా గమనానికి వచ్చిందని నేను నమ్ముతున్నాను. నా మాటలు అర్థమైన వాళ్ళు, నా మాట నిజమన్న వాళ్ళు హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. క్షమించండి, నా మాట నిజం కాదు, యేసు మాట నిజము అన్నవాళ్ళు హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఇది కాదనటానికి ఎవరికి కూడా వీలు కాదు. ఈ మాట చెప్పిన తరువాత యేసయ్య రెండవ ఉపమానాన్ని ప్రారంభించాడు. ఈ 13వ అధ్యాయంలో ఉపమా, మొదటిది హెచ్చరిక, రెండవది ఉపమానము, మూడవది అద్భుతము దేవుడు చేశాడు. నన్ను బాగా గమనించాలి. ఏమే అద్భుతము పైన పెట్టి
కింద ఈ హెచ్చరిక పెట్టుంటే మనం అడిగి ఉండేవాళ్ళమా? అడగం. ఏది ఎలాగున్నా మనం నెమ్మదిగా చదువుకుని ఉండేవాళ్ళం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు అనంత జ్ఞాని. ఆయనకి ఏది ఎక్కడ పెట్టాలి అనేది ఆయనకు బాగా తెలుసు. మారు మనసును గూర్చి చెప్పిన తరువాత ఈ స్థలంలో రెండవ ఉపమానాన్ని యేసయ్య చెప్పాడు. హెచ్చరిక తరువాత ఏమన్నాడంటే, ఒక ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టుండెనని. చూడండి, అంజూరపు చెట్ల తోట వేరు, ద్రాక్ష తోట వేరు. ద్రాక్ష తోటకు చేయవలసిన వ్యవసాయం వేరు, అంజూరపు చెట్టుకు చేయవలసిన వ్యవసాయము వేరు. ద్రాక్ష చెట్లకు పందిరి ఉండాలి. అంజూరపు చెట్లకు పందిరుంటే అది ఎదగలేదు, అది కాపు కాయలేదు. నీడకు పెరిగేటటువంటి లేక నీడలో ఎదిగేటటువంటి చెట్టు కాదు అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు వాస్తవంగా ఎండ ప్రాంతాలకు సంబంధించినటువంటి వృక్షం. అది ఎడారి ప్రాంతాలలో పంటనిచ్చే వృక్షం అది. అయితే ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉన్నది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది నిజంగా వాస్తవమే. మొదటిది ద్రాక్ష తోట అనేది మనం గమనించాలి. ఈ ద్రాక్ష తోట యజమానికి 2 ద్రాక్ష తోటలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన కాలంలో ఉన్న విశ్వాసులు, రెండవది క్రొత్త నిబంధన కాలంలో ఉన్న విశ్వాసులు. పాత నిబంధన కాలంలో ఉన్న విశ్వాసులు ఆ ద్రాక్ష తోట ఎక్కడుందంటే యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఉంది. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే, ఆయన ఉత్తమము శ్రేష్టంగా పొలమును దుక్కి చేశాడు. పొలాన్ని చక్కగా చేసి ద్రాక్ష చెట్టును తీసుకుని వచ్చి నాటాడు. ఆ ద్రాక్ష చెట్టును బాగా పెంచడం ప్రారంభించాడు, ద్రాక్ష తోటని. ఆ ద్రాక్ష తోట మధ్యన బురుజును కూడా కట్టాడు. ద్రాక్ష తోట చుట్టూ కంచె కూడా వేశాడు. చాలా జాగ్రత్తగా ద్రాక్ష తోటను పెంచాడు. ద్రాక్ష తోట చక్కగా పండాది. ఆయన తీరా పండిన తరువాత ఆయన వెళ్లి ద్రాక్ష పండ్లను తిన్నప్పుడు అది కారు ద్రాక్షలు, మనుషుడు తిననొల్లని, మనుషుడు తినలేని చేదైన ద్రాక్షలు అందులో కనిపించాయి. ఆ యజమాని నిజంగా దుఃఖపడ్డాడు. ఆ కారణం ఆయన చేసింది ఏమిటంటే, ఇంతవరకు ద్రాక్ష తోటకు చుట్టూ వేసిన కంచెనంతటిని కూడా లాగి పడివేశాడు. ఇప్పుడు ఆ ద్రాక్ష తోటలోకి పశువులు వెళ్ళాయి. పనికిరానివన్నీ కూడా వెళ్ళి ద్రాక్ష తోటను త్రొక్కి పాడు చేసేశాయి. ఈ ద్రాక్ష తోట ఏమిటి అని అడిగితే ఇశ్రాయేలీయులు. ప్రియులారా, ఆ ఇశ్రాయేలీయులను ఆ కృప కలిగిన దేవుడు ఐగుప్తు నుండి తీసుకుని వచ్చాడు. ఐగుప్తులో 430 సంవత్సరాలు ఫరో బానిసత్వం కింద వాళ్ళు బ్రతికారు. ప్రతిరోజు కూడా కఠినమైన బానిసత్వం వారిది. స్వాతంత్రత లేదు వారికి. తినటానికి స్వాతంత్రత లేదు, స్వేచ్ఛగా జీవించడానికి స్వాతంత్రత లేదు. ప్రియులారా, ఇశ్రాయేలీయులు మాట్లాడేటప్పుడు ఏమంటున్నారంటే, మేము ఐగుప్తులో మా కొండల వద్ద కూర్చొని మాంసాన్ని వండుకొని తింటూ ఉన్నప్పుడు, అంటే దాని అర్థం వారు స్వేచ్ఛగా ఒక ఇల్లు కట్టుకొని ఇంట్లో కూర్చొని వారు హాయిగా భార్య భర్త పిల్లలు కలిసి వండుకొని కలిసి తినే ఆ స్వేచ్ఛ జీవితం వారికి లేదని తెలుస్తూ ఉంది. 430 సంవత్సరాలు తరం తరువాత తరం, తరం తరువాత తరం, తరం తరువాత తరం, ఆ విధంగా వారు శ్రమ పడుతూ వచ్చారు, ఆ విధంగా కష్టపడ్డారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, రెండవది, వారి దేవుణ్ణి వారు స్వేచ్ఛగా ఆరాధించడానికి అనుకూలత లేకపోయారు. ఎందుకంటే ఐగుప్తీయులు జ్ఞానం కలిగిన వారు, ఇశ్రాయేలీయులు అందరూ కూడా పశువుల కాపర్లు. వీరెవరు కూడా చదువుకున్నవారు కాదు. వీరి దేవుణ్ణి వీరు ఆరాధించేటప్పుడు వీరి ఆరాధన ఎలాగుంటాదంటే, బలిపీఠాన్ని కట్టాలి, పశువుని తీసుకొచ్చి బలి అర్పించాలి, ఆ బలి పశువు మాంసాన్ని వీరు తినాలి. ఈ కార్యక్రమాలు ఐగుప్తు వారికి నచ్చవు. ఈ కార్యక్రమాలు ఐగుప్తు వారికి ఇష్టం లేదు. ఆ రీతిగా ఇశ్రాయేలీయులు ఆ ఆరాధన చేసినట్లయితే ఐగుప్తీయులు వారిని ఖచ్చితంగా చంపేస్తారు. దేవుణ్ణి ఆరాధించడానికి కూడా వారికి స్వేచ్ఛ లేదు, లేదు, లేదు. 430 సంవత్సరాలు దేవుడంటే ఇష్టమే కానీ ఆరాధించడానికి అవకాశం లేదు. వారు మొరపెట్టిన తరువాత కృపగల దేవుడు వారి మనవిని ఆ మోషే అహరోను పంపించి వారిని ఐగుప్తు నుండి బయటికి తీసుకుని వచ్చాడు. మనం బాగా గమనించాలి. ఆ మొట్టమొదటి సంఘాన్ని దేవుడు బయటికి నడిపించినప్పుడు 3 ద్వారా నడిపించాడు. ఒకటి నాయకత్వం, రెండవది యాజకత్వం, మూడవది ప్రవక్తత్వం. ఈ 3 ద్వారా
ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులను నడిపించడం ప్రారంభించాడు. బానిసత్వం నుండి దేవుడు వారికి వాగ్దానం చేసిన వాగ్దాన భూమి అయిన కనానులోనికి వారిని నడిపించడానికి ఆయన ముగ్గురిని ఎన్నిక చేసుకున్నాడు. నాయకుడు, యాజకుడు, ప్రవక్త. వింటున్న దైవ జనాంగమా, రాత్రి గమనించవలసిన విషయం, ప్రతి సంఘానికి ఈ ముగ్గురు ఉండాలి. నాయకత్వం ఉండాలి, సంఘంలో గద్దింపు ఉండాలి, నాయకుడు గద్దించాలి. కొన్ని సంఘాలలో గద్దింపు లేదు. కొన్ని సంఘాలు పందుల మంద అని రాత్రి చెప్పాను. ఎవడేం చేసుకున్నా కాపరి పట్టించుకోడు, ఆయనకు కావాల్సింది వాళ్ళ కానుక. వాళ్ళను గట్టిగా మాట్లాడితే వేరే గుడికి వెళ్ళిపోతారనే భయం ఉంది. మీకు కూడా ఉందేమో నాకు తెలియదు. ప్రేమైనటువంటి వాళ్ళ గమనించాల్సింది, ఈ రోజున కాపరికి విశ్వాసులు భయపడడం లేదు, విశ్వాసులకి కాపర్లు భయపడుతూ ఉన్నారు. వాడు ఏం చేసినా బ్రదర్ చూసి చూడనట్టుగా ఉంటే మంచిది అని అంటా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏమిటంటే నాయకత్వం సంఘంలో చచ్చిపోయాది. నాయకత్వం సంఘంలో చచ్చిపోయాది. ఎవడు గద్దించలేకపోతున్నాడు, ఎవడు హెచ్చరించలేకపోతున్నాడు. యాజకత్వం ఉండాలి. ప్రభు కనికరిస్తే మరొక రోజును చెప్తాను ఈ విషయాలు. నాయకత్వం ఉండాలి, యాజకత్వం ఉండాలి, ప్రవక్తత్వం ఉండాలి. అప్పుడే వారు కనాను చేరటానికి అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఈ మూడింటిలో ఏ ఒక్కటి లేకపోయినా ప్రజల్ని మనం కనానుకు తీసుకువెళ్ళలేం. మధ్యలోనే చంపేస్తాను, మధ్యలోనే వారు చనిపోవలసి వస్తుంది. దైవ జనాంగమా, నన్ను గమనించాలి. ఆ కృపగల దేవుడు ఆ మొదటి సంఘాన్ని మొదటి ద్రాక్ష తోటగా చేసుకున్నాడు. వారి కొరకు ఎన్నో చేశాడు. ఎర్ర సముద్రాన్ని బానిసత్వం నుండి విడిపించాడు, ఎర్ర సముద్రాన్ని దాటించాడు, మన్నాని కురిపించాడు, బండ నుండి నీళ్ళనిప్పించాడు. వారి మధ్యలోకి వచ్చి ప్రత్యక్షపు గుడారంలో నివాసం చేశాడు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వారిని నడిపించాడు. ఆ రీతిగా వారిని భద్రం చేసి కనానుకు తీసుకువెళ్ళాడు. కానీ వాళ్ళు చేసిన పని ఏమిటంటే దేవుని మీద తిరుగుబాటు చేశారు. వాళ్ళు తమ నాయకుడి మీద సనిగా, తమ నాయకుడి మీద గుణిగా, దేవునికి వ్యతిరేకమైన వ్యభిచారాన్ని చేశారు. దేవుడు ఇది కాదని విగ్రహాలని చేసుకున్నారు, నంది బొమ్మల్ని చేశారు, ఎద్దులు దేవుడని మాట్లాడారు. ప్రియులరా, ఈ రీతిగా దేవునికి అయిష్టమైన కార్యాలు చేసిన కారణాన వారి చుట్టూ వేసిన కంచెను దేవుడు తీసివేశాడు. ఎప్పుడు కంచెను తీసివేశారో ఆ ప్రజల మీదకి, ఆ మొదటి ద్రాక్ష తోటలోకి అమాలేకీయులు వెళ్ళారు, అమ్మోనీయులు వెళ్ళారు, ఫిలిస్తీయులు వెళ్ళారు, మోయాబీయులు వెళ్ళారు, అనేక మంది సిరియనులు వెళ్ళారు. అనేక మంది వెళ్లి ఆ ద్రాక్ష తోట అని చెప్పబడిన ఇజ్రాయేల్ని తొక్కి పాడు చేసి నాశనం చేశారు. ప్రియులారా, గమనించవలసిన విషయం, వారి ఫలసాయాన్ని తీసుకువెళ్లిపోయారు, వారి భార్యల్ని తీసుకువెళ్లిపోయారు, వారి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయారు, వారి సంపాదించిన సొమ్మంతా దోపుడు సొమ్ముగా తీసుకుని వెళ్ళిపోయారు. ఇశ్రాయేలీయులు తరం తరువాత తరం బానిసలుగా ఉండి బయటకు వచ్చి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించిన కారణాన ఆ ద్రాక్ష తోట మనుషుల చేత త్రొక్కబడి పూర్తిగా పనికి రాకుండా అయిపోయాది, నిష్ప్రయోజనమైపోయాది. దాని కొరకు దేవుడు చేసిన ప్రతి ప్రయాస కూడా వ్యర్థమైపోయాది. దానిలో వచ్చిన ఫలసాయం కారు ద్రాక్షలు. దేవుడు తినకూడని ఫలములు వారిలో కనిపించాయి, దేవుడు భరించలేని ఫలములు వారిలో కనిపించాయి. ఆయన కంచె లాగి పడవేశాడు. అనేక మంది శత్రురాజులు నిజదేవుడైన యెహోవాని కలిగిన ఆ ప్రజలను కాళ్లతో త్రొక్కారు. ఆ ప్రజల సొమ్మును దోపుగా తీసుకువెళ్లిపోయారు. ప్రతిష్ఠించబడిన ఆ సంఘం, ప్రతిష్ఠించబడిన ఆ సంఘం, దేవుని వాక్యం సెలవిస్తాది. దేవుడు అంటున్నాడు, ఇజ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడని. దేశంలో ప్రపంచంలో ఉన్న ప్రజలందరికంటే ఇజ్రాయేలీయులను తన పెద్ద కుమారునిగా చేసుకుని తను ఆరాధించుకొనటానికి ప్రత్యేకించుకున్న ఆ జనాంగాన్ని అన్యులకు ఆయన అప్పగించవలసి వచ్చేది. వారి చుట్టూ ఉన్న కంచెను తీసివేయవలసి వచ్చేది. ప్రియ దైవ జనాంగమా, రాత్రి సమయమందు గమనించాలి. ఆ ద్రాక్ష తోట ఆ రీతిగా పాడైపోయాది. ఆయన రెండవ ద్రాక్ష తోటను వేయటానికి తీర్మానం చేసుకున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో చదువుకున్నట్లయితే, నేను ద్రాక్షావళిని, మీరు తీగలై ఉన్నారు, మీరు నా యందు అంటు కట్టబడి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు, నాకు వేరయ్యుండి మీరు ఏమీ చేయలేరు అని చెప్పాడు. నాకు వేరయ్యుండి మీరేమీ చేయలేరు, మీరు నా యందు అంటు కట్టబడి ఉండాలని రెండవ ద్రాక్ష తోట ప్రారంభమయ్యాది. ఆ రెండవ ద్రాక్ష తోట యేసు క్రీస్తు అనేటటువంటి దేవుని ద్వారా ప్రారంభమయ్యాది. ఆయన ద్రాక్షవల్లిగా, మనమందరము తీగలంగా ఆయనకు అంటు కట్టబడటానికి దేవుడు కృప దయచేశాడు. నా మాటలు అర్థమైన వారు దయచేసి ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. యేసయ్యే ద్రాక్ష తోట,
మనమంతా తీగలం. ప్రియులారా, గమనించాల్సింది, యేసయ్యే ద్రాక్ష వల్లి, మనము తీగలమై ఉన్నాం. వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. అనగా ప్రతి విశ్వాసి కూడా క్రీస్తు అనే ఆ ద్రాక్ష వల్లికి అంటు కట్టబడిన వారము. క్రీస్తు అనే ద్రాక్ష వల్లికి ప్రతి విశ్వాసి అంటు కట్టబడిన వారం. ఇక్కడ ఒక చిన్న సమస్య. ప్రియమైన వాళ్ళరా, మీరు ఎవరైనా అడగండి, మీరెవరండి అని అడిగితే మేము హిందూ కన్వర్ట్స్ అంటారు. మీరెవరండి అంటే మేము చౌదరీలము అంటారు. ప్రియులారా, గమనించాలి. అంటే వారు ఇంకా యేసు క్రీస్తు అనే ద్రాక్షవల్లికి అంటు కట్టబడలేదు. ఈ రోజుల్లో చాలా ప్రాంతాలు నేను తిరుగుతూ ఉన్నా. కొంతమంది అంటున్నా, బ్రదర్, ఇది దళితులు, ఈ క్రిస్టియన్స్ దళితులు అంటున్నారు. దళితులందరూ ఇక్కడ కూడి ఆరాధిస్తున్నారు. ఇది చౌదరీల సంఘం అండి, అది కాపుల సంఘం అండి, ఇది పాపుల సంఘం అండి, అది కాకుల సంఘం అండి, ఇది గద్దల సంఘం అండి. యేసు క్రీస్తు ప్రభుల వారికి అంటు కట్టబడిన సంఘం ఎక్కడుంది? యేసు ప్రభుల వారికి అంటు కట్టబడిన సంఘం? వింటున్న దైవ జనాంగమా, ఒక పర్యాయం యేసు క్రీస్తుని నా సొంత రక్షకుడుగా అంగీకరించిన తరువాత కులం లేదు, గోత్రం లేదు, మతం లేదు, ఆచారాలు లేవు, అన్ని కూడా విడిచిపెట్టి క్రీస్తుకు అంటు కట్టబడాలి. అందుకే యేసయ్య అన్నాడు, మీరు నాకు వేరయ్యుండి ఏమీ చేయలేరు. మనం వేరైపోతున్నాం. యేసయ్యని నమ్ముకున్నది వాస్తవమే కానీ అంటుకట్టబడలేదు. యేసు దేవుడు అంటున్నాం వాస్తవమే కానీ అంటుకట్టబడలేదు. అంటు కట్టబడి ఉంటే మనము బహుగా ఫలించువారం. నీ భర్త మారుండేవాడు, నీ పిల్లలు మారుండేవారు, నీ బంధువులు మారుండేవారు, నీ కులస్తులు మారుండేవారు, నీ మతస్థులు మారుండేవారు. అంటూ కట్టబడి ఉంటే నీవు అంటూ కట్టబడలేదు, నమ్ముకున్నావు. దేవుని వాక్యం సెలవిస్తారు, నాకు వేరయ్యుండి మీరేమీ చేయలేరని ప్రభుల వారు సెలవిచ్చారు. యేసయ్యని నమ్ముకున్న తరువాత దయచేసి కులాల పేరు మాట్లాడొద్దండి, మతాల పేరు చెప్పొద్దండి, జాతుల పేరు చెప్పదండి. ఆ రీతిగా చెప్పడం వల్ల నిజంగా మీరు నష్టపోతారు. మీరు యేసయ్యకి వేరుగా ఉన్నారు అని దాని అర్థం. మీరు యేసయ్యకి వేరుగా ఉన్నారని దాని అర్థం. కాబట్టి మీరేమీ చేయలేరంటే ఒక వ్యక్తికి రక్షణ మార్గాన్ని బోధించలేరు, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ పొందటానికి అనుకూలత కలిగించలేరు, ఒక వ్యక్తిని పరలోకానికి తీసుకువెళ్ళలేరు, ఒక వ్యక్తి పాపం విడిచిపెట్టడానికి అనుకూలత కూడా మీరు అవకాశాన్ని కలిగించలేరు. మీరేమీ చేయలేరు. దేవుని వాక్యం సెలవిస్తారు. రెండవ ద్రాక్ష తోటను చూసిన యేసయ్య ఏమన్నాడంటే, ప్రియమైన వాళ్ళరా, మీరు నాలో అంటు కట్టబడాలి, మిమ్మల్ని సపరేట్ గా వదిలితే ప్రయోజనం లేదు. మొదటి సంఘంలో మనుషుల మధ్యలో ఉన్నాడు కానీ మనుషులలోకి రాలేడు యేసయ్య. మోషే ఈ ప్రజల మధ్యలో నేను నివసించున్నట్లు నా కొరకు ఒక పవిత్రమైన స్థలమును నీవు కట్టాలి, పవిత్రమైన స్థలాన్ని ఏర్పాటు చేయాలి మోషే. మొదటి సంఘంలో దేవుడు ప్రజల మధ్యలో ఉన్నాడు. అయితే రెండవ ద్రాక్ష తోటలో ప్రభువే అంటున్నాడు, మీరు నాతో అంటు కట్టబడాలి. మనలోకి ఆయన వస్తున్నాడు. అతుకబడిన తీగలకి ప్రకాండములో నుండి జీవం పోవడం ప్రారంభమవుతుంది. ఆ తీగ, ఆ ద్రాక్షవల్లిలో నుండి అతుకబడిన తీగలకి ఆ శక్తి, ఆ జీవం, ఆ బలం పోవటానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు యేసే మనలోకి రావటానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఇది రెండవ సంఘం, ఇది రెండవ ద్రాక్ష తోట. నా ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, ఇప్పుడు గమనించండి. ఈ రెండవ ద్రాక్ష తోట ప్రస్తుత కాలం ఉన్నటువంటి సంఘాలు. ఈ సంఘాలు క్రీస్తుకు అంటుకొని ఉన్నాయా? సిద్ధాంతాలకి అంటుకొని ఉన్నాయా? క్రీస్తుకు అంటుకొని ఉన్నాయా? సాంప్రదాయాలకు అంటుకొని ఉన్నాయా? క్రీస్తుకి అంటుకొని ఉన్నాయా? కులాలకు అంటుకొని ఉన్నాయా? ప్రస్తుతపు సంఘాలు దేనికి అంటుకొని ఉన్నాయి? కాబట్టి మనము ఏమీ చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఎలాగున్నారో తెలుసా? ప్రియులారా, గమనించాల్సింది. ఒక ఆయన అంటున్నాడు, దేర్ ఈజ్ వన్ సిస్టర్, షీఈస్ హ్యావింగ్ సమ్ డిసీజ్ అంటాడు. ఆయన ఏమంటాడంటే, అక్కడ ఒక అమ్మ ఉంది, ఆమెకు రకమైన జబ్బు ఉంది అని. అంటే దేవుడు అంత పనికిమాలినోడా? ఎవరా అమ్మ? ఏమిటా జబ్బు? ఆమె లేస్తే నీకు కడుపు నొప్పి ఉందమ్మా, దేవుడు ఇప్పుడే బాగు చేస్తాడంట. అంటే దేవుడు అసంపూర్ణంగా ఒక వ్యక్తిని గురించి చెప్తాడా? దేవుడు సంపూర్ణంగా ఒక వ్యక్తిని గురించి చెప్తాడా? ఎవరిని చూసి నేర్చుకున్నావు ఇది? వానికి నీవు అంటుకట్టబడ్డావు.
వానికి నీవు అంటుకట్టబడ్డా అంటే మనం ఏమీ చేయలేకపోతున్నాం. దయచేసి నన్ను గమనించాలి. ఓ పెద్ద దైవజనుడు, ఆయన కూడికకి 2 లక్షల మంది వచ్చారు మన పట్టణంలో. కూడిక బాగా జరిగింది. అందరూ అంటున్నారు, ఎంత జనం అండి, సామర్లకోట పట్టలేదండి. ఓ సామర్లకోట కిటకిటలాడిపోయారు. 3 days మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ ప్రజలేరి మీ మందిరానికి వచ్చారా? ఏమి ఎవరి మందిరానికి రాలేదు? ముందున్న వాళ్ళే ఆ మందిరంలో ఉన్నారు. ఒక్క కొత్తవాడు కూడా మీ మందిరంలో చేర్చబడలేదు. కారణమేమి? యేసు క్రీస్తుకు అంటు కట్టబడి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. వేరయ్యుండి మీరు ఏమీ చేయలేరు. కొట్టండి చప్పట్లు. వేరుగా ఉండి ఏమీ చేయలేరు. చాలా మంది ఈ రోజున యేసుకు వేరయ్యుండి ఏమేమో చేస్తున్నారు, కానీ ఏమీ చేయలేకపోతున్నారు. యేసుకు వేరయ్యుండి ఏమేమో చేయాలనుకుంటున్నారు, ఏమీ చేయలేకపోతున్నారు. కారణం ఏమిటో తెలుసా? వీళ్ళు ఎవరినో అంటుగట్టుకున్నారు, ఎవరికో వీరు అతుక్కుపోయారు. నా యేసు క్రీస్తు ప్రభుల వారికి కాదు తల్లి, నా యేసు క్రీస్తు ప్రభుల వారికి కాదు. నా ప్రేమైన తండ్రి, దేవుని వాక్యంలో చదువుకున్నట్లయితే పేతురు ఒక్క రోజున మాట్లాడినప్పుడు 3000 మంది మార్చబడ్డారని వాక్యం సెలవిస్తుంది. ఆ రోజు పేతురు ఏమన్నా దయ్యాలు వెలగొడతాను రండి అని పిలిచాడా? రోగుల్ని స్వస్థపరుస్తాను రండి అని పిలిచాడా? ప్రవచిస్తాను రండి అని చెప్పాడా? మీ భవిష్యత్తులు చెప్తాను రండి అని చెప్పాడా? మీరు సిలువ వేసిన యేసు ఈయనే. తాను ఎవరికైతే అంటు కట్టబడి ఉన్నాడో ఆ యేసును గురించి బహిరంగంగా మాట్లాడాడు, ధైర్యంగా ప్రకటించాడు. యేసు క్రీస్తులో అంటు కట్టబడిన పేతురులో యేసు క్రీస్తు ప్రభువు వారి జీవం శక్తి వెళ్ళి ప్రజలను తాకాది. వారి హృదయాలు గుచ్చబడ్డాయి. మేమేం చేయాలి అని ముందుకొచ్చి 3000 మంది మార్చబడ్డారు. మరి ఈ రోజు భక్తులు మాట్లాడినప్పుడు ఎందుకు హృదయాలు గుచ్చబడలేదు? ఏం కారణం? నా ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, యేసు క్రీస్తుకు వారు అంటు కట్టబడలేదమ్మా, లేదయ్యా. వారు వేరే ఏదేదో చేయాలనుకుంటున్నారు, అయితే ఏమీ చేయలేకపోతున్నారు. కోటు విసిరేవాడు, మైకులో ఊదేవాడు, పేర్లు పిలిచేవాడు, రకరకాలైన కార్యాలు మీ మధ్యన చేస్తూ ఉన్నారు. దయచేసి గమనించవలసిన విషయం, రాత్రి సమయమందు ఇంకొక విషయాన్ని కూడా నేను మాట్లాడుతున్నాను. మార్కు సువార్త 16వ అధ్యాయంలో యేసయ్య ఒక ఉపమానాన్ని చెప్పాడు. వినండి. ఆ ఉపమానంలో ధనవంతుడు లాజరు గురించి చెప్పాడు. జరిగింది ఏమిటంటే, ధనవంతుడు యాతనా స్థలానికి వెళ్ళి అబ్రహామును కనిపెట్టి అబ్రహాము రొమ్మునున్న లాజర్ని కూడా చూశాడు. ఈడు అంటున్నాడు ధనవంతుడు, నా తండ్రివైన అబ్రహామా. యాతనా స్థలంలో నుండి రిలేషన్షిప్ పెంచుకుంటా అన్నాడు. ఈయన భూమి మీద ఒకనాడు అబ్రహామా అని పిలవలేదు ఇతను, అబ్రహాము కుమారుడిగా బ్రతకలేదు ఇతను. చనిపోయిన తరువాత అక్కడికి వెళ్ళి, నా తండ్రివైన అబ్రహామా, నేను యాతన పెడుతున్నాను, నీ దగ్గర ఉన్నాడే లాజరు, ఆయన చిటికెన వేలితో ఒక నీటి బొట్టు నాకు వేయించండి. అబ్రహాం అన్నాడు, అది కుదరదండి. ఇక్కడి వారు అక్కడికి కానీ అక్కడి వారు ఇక్కడికి కానీ రావటానికి వీల్లేదు. ఈ మాట బాగా గమనించాలి. ఈ ఉపమానం చెప్పింది ఎవరండి? ఈ ఉపమానం ఎవరు చెప్పారు? దైవ సేవకులు మీరు చెప్పాలి. ఈ ఉపమానం ఎవరు చెప్పారు? చెప్పండి ప్లీజ్. అదేందండి అట్లా భయపడిపోతా ఉన్నారు? తమ్ముడు ఎవరు చెప్పారమ్మా? నేనేనా? చెప్పు తల్లి, మీకు ధైర్యం అని చెప్పుమా, మైక్ ఇస్తాను చెప్పు తల్లి. ఎవరుమా? యేసు ప్రభువు చెప్పారు. మీరు ఎందుకండి అట్లా భయపడతా ఉన్నారు? చెప్తే ఏమొస్తుందో నాన్న, నిజంగానే వస్తుంది, చెప్తాను వినండి. యేసయ్య చెప్పాడు. ఎవరు చెప్పారు ఈ ఉపమానము? మీరు చెప్పండి. ఎవరు చెప్పారు? యేసయ్య చెప్పాడు ఈ ఉపమానం. రాజశేఖర చెప్పింది కాదు, యేసయ్య చెప్పాడు. ఇప్పుడు అబ్రహాం అంటున్నాడు, యేసయ్య చెప్తున్నాడు, ఇక్కడి వారు అక్కడికి అక్కడి వారు ఇక్కడికి రావటానికి వీలు లేదు. అంటే అబ్రహాము రొమ్మున విశ్రాంతిలో ఉన్న లాజరు కానీ, యాతనా స్థలంలో బాధపడుతున్న ధనవంతుడు కానీ అక్కడికి వెళ్ళటానికి, లాజరు ఇక్కడికి రావటానికి కుదరదండి. మన మధ్యన పెద్ద అగాధం ఉంది అని చెప్పాడు. మన మధ్యన పెద్ద
అగాధం ఉంది, దాన్ని ఎవడు దాటలేడని చెప్పాడు. వెంటనే ఇతడు రెండవ పిటిషన్ ఏమిటంటే, ధనవంతుడు అంటున్నాడు, నాకు భూమి మీద 5 మంది సహోదరులు ఉన్నారు, దయచేసి పంపండి మమ్మల్ని ఎవరినైనా అన్నట్టు. నన్నన్నా పంపండి, ఇక్కడ యాతనా స్థలం ఉందని వెళ్ళి మా వాళ్ళకు చెప్తాను అన్నాడు. లేదా లాజర్నన్నా పంపండి అన్నట్టుగా తన పిటిషన్ పెట్టాడు. అబ్రహాం ఏమన్నాడు తెలుసా? చనిపోయిన వారిలో ఎవడు కూడా అక్కడికి వెళ్ళి చెప్తే వాళ్ళు మారు మనసు పొందరు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి ఆ మాటని. చనిపోయిన వారిలో ఎవడైనా అక్కడికి వెళ్ళి చెప్తే మారు మనసు పొందరయ్యా. అక్కడ మోషే లాంటి ప్రవక్తలు చాలా మంది ఉన్నారు, వాళ్ళు చెప్పిన మాట విని వారు మారు మనసు పొందని, వారు బాగుపడని అని చెప్పారు. ఆయన ఆత్మ మా మధ్యకు వస్తా ఉంది, మాకు చెప్తా ఉందని. దయచేసి కళ్ళు తెరిచి దేవుని వాక్యాన్ని చూడండి. యేసు క్రీస్తు ప్రభువారు అంటున్నారు, ఆ యాతనా స్థలంలోకి ఈ విశ్రాంతి స్థలంలోకి కూడా మారటానికి వీలు లేదయ్యా, చచ్చిన వారు పోయేదానికి వీలే లేదంటాడు. ప్రసంగిలో ఏమంటాడు తెలుసా? ప్రసంగిలో భక్తుడు సొలొమోను ఏమంటాడు తెలుసా? ఒకడు చనిపోయిన తరువాత మట్టికిని ఆత్మ తాను దయచేసిన దేవుడి దగ్గరికి వెళతాది అంటాడు. దాని అర్థం ఏమిటంటే, చనిపోయిన వాని ప్రతి ఆత్మని కూడా దేవుడు తీసుకువెళ్ళి విశ్రాంతి, క్రీస్తునందుండి చనిపోతే వారిని విశ్రాంతిలో, క్రీస్తు లేకుండా చనిపోతే వారిని మరొక స్థలంలో ఆత్మల్ని భద్రం చేస్తూ ఉన్నాడు. ఆత్మల్ని ప్రభువే భద్రం చేస్తూ ఉన్నాడు. కీర్తన 49:14 చదువుకున్నట్లయితే దావీదు అంటున్నాడు, ఓ ఆ ఆత్మలన్నీ పాతాళములో మందగా కూర్చబడి ఉన్నవి, మరణము వారికి కాపరి అయి ఉన్నది అని వాక్యం సెలవిస్తాది. ఆత్మలన్నీ పాతాళంలో మందగా కూర్చబడి ఉన్నాయి, మరణము వారికి కాపరి అంటే దాని అర్థం దేవుడు చాలా రెస్పాన్సిబుల్ పర్సన్. ఆయన is a responsible God. బాధ్యత కలిగినటువంటి వాడు. బ్రతికున్న వాని విషయంలో, చనిపోయిన వాని విషయంలో కూడా ఆయన బాధ్యత కలిగిన వాడు. ఆయన బాధ్యత లేనివాడు కాదు. బ్రతికున్న వాళ్ళకి దేవుడు, మృతులకు, చనిపోయిన వాళ్ళని గాలి వదిలిపెట్టే దేవుడు కాదు. వింటున్న తల్లి, నా ప్రేమైన తండ్రి, దేవుని వాక్యం సెలవిస్తారు. మీరు హెబ్రీయులకు రాసిన పత్రికలో చదువుకున్నట్లయితే 9వ అధ్యాయంలో ఈ రీతిగా రాయబడింది. ఏమంటే, మనుషులు ఒక్కసారి చనిపోతారు, ఆ తరువాత తీర్పు జరుగును. దాని అర్థం ఏమిటంటే, ఆత్మలు తీర్పు కొరకు దేవుడు ఏ స్థలం నిర్ణయించాడో అక్కడికి వెళ్ళి ఉండాలి. దేవుని తీర్పు కొరకు ఈ ఆత్మలు వెళ్ళి దేవుడు నిర్ణయించిన స్థలంలోకి వెళ్ళాలి. రాజశేఖర్ చచ్చినా వాళ్ళ నాయన చచ్చినా, రాజశేఖర్ భార్య చచ్చినా వాళ్ళ అమ్మ చచ్చినా, లేకపోతే ఇంకొకడు చచ్చినా దేవుని ప్రణాళికని మార్చటానికి వీలు లేదు. దేవుని ప్రణాళికని మార్చేది సాతానుడు ఒక్కడే, దయ్యం ఒక్కడే. నా ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, నేను ఎంత పెద్ద భక్తుడైనా తిరిగి రావటానికి దేవుడు నాకు అనుమతి ఇవ్వటానికి వీల్లేదు. ప్లాన్ ఏం మారిపోతుంది. అయితే ఎవరు వస్తారంటే, ఆ మహాశ్రమల కాలంలో 2 వస్తారని చెప్పబడింది. అంతేకాని బైబిల్లో ఎక్కడ ఇంకొకరు వస్తారని చెప్పబడలేదు. నన్ను బాగా గమనించాల్సింది, మీ అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవటానికి, మీ అమాయకత్వాన్ని డబ్బులు చేసుకోవటానికి, మీ అమాయకత్వంతో డబ్బులు సంపాదించి భవనాలు కట్టడానికి, మీ అమాయకత్వాన్ని డబ్బు చేసుకుని కార్లు కొనటానికి, మీ అమాయకత్వాన్ని డబ్బు చేసుకుని బంగారు పలుపులు వేసుకోవటానికి, మీ అమాయకత్వాన్ని డబ్బు చేసుకుని కుమారులకు ఆస్తులు సంపాదించుకోవటానికి ఇలాంటివి చేస్తూ ఉన్నారు. సిగ్గు లేదు మనకు నిజంగా. దేవుని వాక్యం చదవండి. దేవుని వాక్యంలో రాజశేఖర్ బోధించేది అలాగుందా లేదా పరీక్ష చేయండి. గుడ్డిగా వెళ్ళొద్దండి. మీరు గుడ్డిగా వెళితే గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపెట్టి 2 గుంటలో పడతారని వాక్యం సెలవిస్తుంది. దైవ జనాంగమా, దయచేసి గమనించాల్సింది, ఆ సంఘానికి సంబంధించిన వ్యక్తులకి ఇప్పుడు రక్తంలో పోటు పుట్టి బీపీ రావచ్చు. అయితే కాస్త నిమ్మళంగా ఆలోచించి వాక్యాన్ని చూడండి. ఒకవేళ ఈ కూడికైన తర్వాత నన్ను ఎదిరించి జయించచ్చునేమో కానీ యేసు క్రీస్తు ప్రభుల వారు చెప్పిన ఉపమానంలో సత్యాన్ని ఎదిరించడానికి ఎవరికి అధికారం లేదు. ప్రియ దైవ జనాంగమా, గమనించాల్సింది, దేవుని వాక్యం అంతా స్పష్టంగా సెలవిస్తుంది. ఇంకా ఒక సంఘం ఉంది, ఆత్మ లేదు. యేసే దేవుడు, యేసు నామములనే బాప్తిస్మం, యేసు నామములనే పరలోకమనేవారు. ఆత్మ లేదు. ఆత్మ పట్టిన వాళ్ళకి దయ్యం అంటారు. వాళ్ళు బోధించేది ఏం బోధిస్తారు తెలుసా? ఇదే గ్రంథాన్నండి, ఈ వాక్యాన్ని వాళ్ళు బోధిస్తారు. అయితే ఈ వాక్యాన్ని గురించి పౌలు ఏమంటున్నాడు తెలుసా?
ఇందులో ఉన్న ఏ లేఖనము మనుష్యావేశం వలన పుట్టలేదు, కానీ ప్రతి లేఖనము దైవాత్మ చేత ప్రేరేపించబడి రాయబడినది. దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి రాయబడినది. దేవుని ఆత్మే ప్రేరేపించి రాస్తే ఆ వాక్యాన్ని బోధిస్తూ ఆత్మ లేదంట. ఇది దయ్యమందమా దేవుడు అందమా? ఇది దయ్యమందమా దేవుడు అందమా? దేవుని వాక్యం అంత స్పష్టంగా వివరంగా మన కళ్ళకు అంత స్పష్టంగా కనిపింపజేస్తూ ఉంటే ప్రజలను మోసం చేయటానికి, ప్రజలను తప్పుదారి పట్టించడానికి, ప్రజల్ని భ్రష్టులు చేయటానికి సాతానుడు రకరకాలైన ఆలోచనలు, ప్రణాళికలు, బోధలు చేసి ప్రజల్ని భ్రష్టుల్ని చేస్తూ ఉంది. వింటున్నా తల్లి, నా ప్రియమైన తండ్రి, నేను అన్నీ చెప్పగలను, అయితే నాకు సమయం లే. నేను అన్నీ చెప్పగలను. ఈ రోజున ప్రజల మధ్యన ఉన్న కల్ట్ ఎఫెసీ సంఘంలో రాస్తూ ఏమంటాడో తెలుసా? భక్తుడైన యోహాను ఎఫెసీ సంఘాన్ని గురించి దేవుడు అతనికి బయలుపరిచిన సత్యాల్ని రాస్తూ ఏమంటాడో తెలుసా? ఎఫెసు పట్టణమా, నీ కొలాయితుల బోధను నీవు అనుసరించలేదు, నీవు మంచిదానివి అన్నాడు. నీవే స్థితిలో నుండి పడిపోతివో, నీకున్న మొదటి ప్రేమను విడిచిపెట్టావు, నీవే స్థితిలో నుండి పడిపోతివో అది తెలుసుకొని మారు మనసు పొందు ఎఫెసీ సంఘమా అంటూ నీవు నీ కొలాయితుల బోధను అనుసరించలేదు అంటాడు. అంటే దాని అర్థం నికోలాయితు అంటే నికో అనగా విజయం, లాయితు అనగా బోధ అనగా బోధ ద్వారా మనుషులను జయించడం, బోధ ద్వారా మనుషులను జయించడం, బోధ ద్వారా మనుషులను రక్షించడం కాదు, బోధ ద్వారా మనుషులను జయించి మనుషులను తమ వశంలో పెట్టుకోవడం. ఇది నికోలాయితుల బోధ. ఇది అనేక మంది నేర్చుకున్నారు. వాళ్ళ బోధతో ప్రజల్ని జయించి వారి స్వాధీనంలో పెట్టుకున్నారు. బోధ నిజంగా ఒక వ్యక్తి పాపాన్ని తీసివేయాలి, ఒక వ్యక్తిని శుద్ధీకరించాలి, ఒక వ్యక్తికి రక్షణ దయచేయాలి, ఒక వ్యక్తిని పరలోకం వైపు నడిపించాలి. ఆ బోధ లేదు ఈ రోజున, ఆ బోధ కనిపించలేదు ఈ రోజున. ఎవడు నిలబడినా తమ సిద్ధాంతాన్ని ప్రజలకు చెప్పి వాడిని జయించి వాడిని తన వద్ద ఉంచుకుంటున్నాడు. యేసు దగ్గర ఒక్క ఆత్మ లేదు, యేసు ప్రభువు వారి దగ్గర ఒక్క ఆత్మ లేదు. నికోలాయితుల బోధ అధికమైపోయాది. వింటున్న తల్లి, నా ప్రియమైన తండ్రి, దయచేసి నన్ను గమనించవలసిన విషయం దేవుని వాక్యం సెలవిస్తాది. రెండవ సంఘంలో కూడా చాలా మంది యేసు క్రీస్తుని అంటూ కట్టబడి ఉండలేదు. రెండవ సంఘంలో కూడా చాలా మంది నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు, మీరు నా యందు అంటూ కట్టబడి ఉంటే బహుగా ఫలిస్తారు. నాకు వేరయ్యుండి మీరేమీ చేయలేరు. చాలా మంది వేరైపోయారు. ఆ రీతిగా బోధించేవాడైనా, ఆ రీతిగా చేసేవాడైనా వానికి బాగా తెలుసు నా దగ్గర దేవుడు లేడని. మైకు పెట్టి ఊదేవాడికి తెలుసు నా దగ్గర యేసు లేడని. కోటు విసిరేవాడికి తెలుసు నా దగ్గర యేసు లేడని. ప్రియులారా, గమనించాలి. ఇదిగో ఫలానా ఆత్మ వస్తుంది మీతో మాట్లాడుతుందని చెప్పేవాడికి తెలుసు వాడి దగ్గర యేసు లేడని. అయితే చెప్తే ప్రజలు వెళ్ళిపోతారు, తాను ఓడిపోతాడు, తన లాభం పోతాడు, జీవితంలో పడిపోయిన వ్యక్తిగా మారిపోతాడు. దైవ జనాంగమా, సిగ్గు తెచ్చుకుని యేసు ప్రభువు వారి దగ్గర రొమ్ము కొట్టుకుంటూ ఈ రాత్రి సమయమందు పశ్చాత్తాపడి మార్పు చెందితే పరలోక రాజ్యం నీ దగ్గరికి వస్తుంది. మార్పు చెందితే పరలోక రాజ్యం నీ దగ్గరికి వస్తుంది. లేదా నీ అంతటా నీవే యేసయ్యకి దూరమై నరకానికి వెళ్ళిపోవలసి వస్తుంది. నీవు నీ వారందరూ కూడాను. ఈ మాట కాదనటానికి ఎవరికి కూడా వీల్లేదు. ఏది నా సొంత మాట లేదు. దేవుని వాక్యం వింటున్న తల్లి, దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా ఆ చెడిపోయిన ఆయనకు వేరై పని చేస్తున్న వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ఆ ద్రాక్ష తోటలో ఒక అంజురపు చెట్టును పెట్టాడు ఆయన. నన్ను బాగా గమనించాలి. ద్రాక్ష తోటలో అంజురపు చెట్టు ఉండటానికి గల కారణం ఏమిటంటే వేరైన తీగలు ఉన్నాయి కాబట్టి అంజురపు చెట్టును పెట్టాడు. ఈ అంజురపు చెట్టు ఆ యజమాని వచ్చి చూసినప్పుడు అది కూడా ఫలించలేదు, అందులో కూడా కాపు లేదు. ఏం కాపు ఉండాలి అంజురపు చెట్టులో? అంజురపు చెట్టుకున్న గుణాలను మనం తెలుసుకుంటే దాంట్లో ఉండవలసిన ఫలాలు ఏమిటో అప్పుడు మనకు అర్థమవుతుంది. ప్రియులారా, మొట్టమొదటిదిగా
ఏదెనులో ఆదాము సాతానుడి మాటలు విని దిగంబరి అయిపోయాడు. దేవుడు ఆదామును పిలుస్తున్నాడు, ఆదామా ఎక్కడున్నావు, ఆదామా ఎక్కడున్నావు, ఆదామా ఎక్కడున్నావు అని ప్రభు పిలిచినప్పుడు ఆదాము అవ్వమ్మ ఇద్దరు కూడా అంజూరపు ఆకులను కచ్చడములుగా కట్టుకొని వారి దిశములను కప్పుకొన్నారని వాక్యం సెలవిస్తుంది. దాని అర్థం ఏమిటంటే అంజూరపు చెట్టుకున్న గుణం దేవుని ఎదుట నిలబడలేని ప్రజలకు నిలబడటానికి ఒక అవకాశం ఇచ్చేది. హల్లెలూయా. దేవుని ఎదుట నిలబడలేని ప్రజలకి, దేవుని స్వరాన్ని విని ఆయన ఎదుట నిలబడలేని ప్రజలకు నిలబడటానికి ఒక అవకాశము అంజూరపు చెట్టు ప్రసాదించాది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ తల్లి, నా ప్రియమైన తల్లి, నీ జీవితంలో ఎప్పుడైనా దేవుని ఎదుట నిలబడలేని ప్రజలు చాలా మంది ఉన్నారు. పాపం చేత, అక్రమాల చేత, అన్యాయాల చేత, పనికిరాని కార్యముల చేత దేవుని ఎదుట నిలబడలేని ప్రజలు. వారిని దేవుని ఎదుట నిలబెట్టడానికి నీవు అంజూరపు చెట్టుగా పనిచేసావా? నీవు అంజూరపు చెట్టుగా పనిచేసావా? నేను చాలా మంది దైవ సేవకుల్ని ఎరుగుదును, చాలా మంది వ్యక్తుల్ని నేను ఎరుగుదును. ఏమిటంటే ప్రియులరా, ఒక వ్యక్తి పేరు చెప్పరు కానీ ఆ వ్యక్తి చేసిన తప్పులన్నీ ఆ ప్రసంగాల్లో చెప్తూ ఉంటారు. స్పష్టంగా ఫలానోడని అర్థమైపోతుంది. దాని అర్థం ఏమిటంటే వానికి వస్త్రాలున్న వాణ్ణి ప్రజల ఎదుట వీడు దిగంబరునిగా చేసేస్తూ ఉన్నాడు, దేవుని ఎదుట వాణ్ణి దిగంబరునిగా చేస్తూ ఉన్నాడు, దేవుని ఎదుట వాణ్ణి నిలవనివ్వకుండా చేస్తూ ఉన్నారు. ఒక పర్యాయం ప్రేమైనటువంటి వాళ్ళరా, ఒక కుటుంబంలో చాలా మంచి కుటుంబం, అది దైవ సేవకుల్ని చాలా గౌరవించే కుటుంబం. వారికి ఏ సేవకుడు ఏ సేవకురాలని తారతమ్యత లేదు, సంఘ భేదం కూడా లేదు. ఆ పట్టణంలోకి ఏ దైవజనుడు వచ్చినా తమ ఇంటికెళ్ళి మంచిగా సత్కరించేవారు, మంచి ఆతిథ్యం ఇచ్చేవారు, మంచి కానుకలు ఇచ్చేవారు. ఆ కుటుంబంలో జరిగిన ఇబ్బంది ఏమిటంటే ఆ ఇంట్లో ఉన్న యవనస్తురాలు తప్పు చేసేసాది. ఆ బిడ్డ పొరపాటు అయిపోయాది. ఆ బిడ్డ ఒక్కరితో వెళ్ళిపోయాది. ఏ ఏ బోధకులు ఆ ఇంట తిన్నారో, ఏ ఏ బోధకులు ఆ ఇంట చక్కటి ఆతిథ్యాన్ని స్వీకరించారో, ఏ ఏ బోధకులు వారి చేత డబ్బులు తీసుకున్నారో, వాళ్ళందరూ కూడా ప్రసంగాలలో వారిని గురించి చెడుగా మాట్లాడడం ప్రారంభించారండి. అది సహించలేక ఆ తండ్రి ఉరివేసుకొని చచ్చిపోయాడండి. ఆ తండ్రి చచ్చిపోయాడు. ఆయన చనిపోయిన తరువాత ఉద్యోగం పోయాది. ఆ తల్లి కుటుంబంలో పని చేసుకునేది, ఆమె హౌస్ వైఫ్, గృహిణి. ఆ తల్లికి జీతం సరిపోవడం లేదు. మిగిలిన పిల్లల్ని పోషించడం ఎలాగో అర్థం కాలేదు. తన ఇల్లు అమ్ముకుంది, అయినా పిల్లల్ని పోషించలేకపోయాది. కుమార్తె చెడి బయటికి వెళితే అయ్యో, ఆ ఇంటికి వచ్చిన అవమానాన్ని కప్పి పెట్టవలసిన దైవ సేవకులు ఆ ఇంటిని ఇంకను ఈడ్చి వీధిలో పడేశారు. అంజూరపు చెట్టుకున్న గుణం ఏమిటంటే వారు చేసిన పొరపాటును కప్పిపెట్టి దేవుని ఎదుట వారిని నిలబెట్టాది. దైవ జనాంగమా, మనము తప్పులేని వారమా? మనం పాపం చేయని వారమా? మనలో పాపం లేదా? నిజంగా ఉంది. మనం పాపం చేశాం, మనం తప్పు చేస్తున్నాం, తప్పు చూస్తున్నాం, తప్పు మాట్లాడుతున్నాం. అలాగని పక్కనున్న వాడిని మనము పనికిరాని వ్యక్తిగా చేయకూడదు. అందుకే అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, బలహీనుని బలపరచడానికి నేనును బలహీనుడనైతిని. ఆ బలహీనమైన వాడిని ప్రభు ఎదుట నిలబెట్టడానికి తాను కూడా బలహీనుడయ్యాడని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ తల్లి, నా ప్రేమైన తల్లి, యేసయ్య దగ్గర మనం నేర్చుకోవాలి. నన్ను బాగా గమనించాలి. యేసయ్య దగ్గర నేర్చుకోవాలి. ఇది పంటకొచ్చిన చెట్టే, ఇది పంటకొచ్చిన చెట్టే. ఫలాలున్నాయా? తల్లి, ఆ తోటలో అంజూరపు చెట్టు 3 ఏండ్ల నుండి ఉంది. మన సంఘంలో మనం ఎన్ని ఏండ్ల నుండి ఉన్నాం? మన సంఘంలో మనం ఎన్ని సంవత్సరాల నుండి ఉన్నాం? మనము ఒకరినైనా వారి తప్పితములను కప్పిపెట్టి యేసయ్య దగ్గర నిలబెట్టిన కార్యం ఒక్కటుందా? ఒక్కరినైనా నేను ఎంత మంచిగా బోధించవచ్చు, నా జీవితంలో అది ఉందా అనేది ప్రశ్న. నా బోధ ప్రాముఖ్యం కాదు. నేను ఈ స్థలం కాదు, ఎన్ని రాష్ట్రాలు ఎన్ని దేశాలు తిరిగినా, నేను ఎన్ని దేశాలు తిరిగాను అనేది కాదు ప్రాముఖ్యం. అంజూరపు చెట్టు వలె
దిగంబరత్వంతో ఉన్నటువంటి ప్రజలు, దేవుని ఎదుట నిలబడటానికి అధైర్యపడుతున్న ప్రజలు దిశములు కప్పే పని నేను చేస్తున్నానా? అది నా యేసయ్య చూస్తున్నాడు. నీవు అంజూరపు చెట్టువా ద్రాక్ష చెట్టువా అని కాదు. ఈ రాత్రి సమయమందు నీవు నేను గమనించాల్సింది, ఈ రాత్రి సమయమందు నీవు నేను ఆలోచించాల్సింది. వింటున్న తల్లి, నా ప్రేమైన తల్లి, రెండవది అంజూరపు చెట్టుకున్న గుణమేమిటి అని అడిగితే, ప్రవక్త అయిన యెషయా ద్వారా హిజ్కియాకి ఒక వర్తమానం పంపాది. అమ్మా ఊరుకో తల్లి, హిజ్కియాకు ఒక వర్తమానం పంపాడు, నీవు చనిపోతావని. హిజ్కియా గోడవైపు తిరిగి కన్నీళ్లతో ప్రార్థించాడు. దేవుడు వెంటనే మధ్యశాలలోకి వచ్చిన యెషయాతో అంటున్నాడు, హిజ్కియాతో వెళ్లి మాట్లాడు యెషయా, అతని ఆయుష్ నేను 15 సంవత్సరాలు పొడిగించానని చెప్పాడు. హిజ్కియా వెళ్లి అతనితో చెప్పాడు, అయ్యా నీ ఆయుస్సు 15 సంవత్సరాలు పొడిగించబడ్డది అని చెప్పి ఆ యెషయా ప్రవక్త అంజురపు అడను తీసి ఆ హిజ్కియా రాజు వీపు వెనకలున్న గాయానికి కట్టి, ఆ కట్టిన తరువాత గాయము మానిపోయెను అని వాక్యం సెలవిస్తుంది. గాయము మానిపోయెను, హల్లెలూయా చెప్పండి. గాయము మానిపోయెను, హల్లెలూయా. ఆయుస్సు పెంచినవాడు ఆరోగ్యం ఇవ్వలేడా? ఆయుస్సు పెంచినవాడు ఆరోగ్యం ఇవ్వలేడా? ఇవ్వగలడు. అయితే అంజూరపు పండ్ల యొక్క చెప్పటానికి, అంజూరపు పండ్లకున్న శ్రేష్టమైన గుణాన్ని మనకు చెప్పటానికి, తల్లి నా ప్రేమైన తండ్రి, నీవు అనేక మంది గాయపడిన పరిస్థితిని చూస్తూ ఉన్నావు. వారి గాయాన్ని మాన్పుతున్నావా? ఎంతో మంది జీవితంలో గాయాలు రేపబడిన వారుగా ఉన్నారు. వారి కుటుంబ పరిస్థితి, వారి వ్యక్తిగత జీవితాలు, వారి పిల్లల పరిస్థితి, వాళ్ళ ఆత్మీయ పరిస్థితి, వారి ఆర్థిక పరిస్థితులు, వారి ఆరోగ్య పరిస్థితులలో ఎంతో మంది గాయపడిన హృదయంతో జీవిస్తూ ఉన్నారు. వారి గాయాన్ని కట్టేవారుగా మనం ఉండాలి. యేసయ్య అమ్మా అంటూనే ఆ తల్లి హృదయంలో తగిలిన గాయం ఒక్క క్షణంలో మారిపోయాదండి, ఒక్క క్షణంలో బాగైపోయాది. నిజంగా మనము గాయాన్ని మాన్పుతున్నామా? ఆ తోటలో ఉన్న అంజూరపు చెట్టు యొక్క గుణం, యేసు గాయమును రేపువాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఆయన గాయమును రేపును, గాయాన్ని కట్టును, గాయాన్ని రేపును, గాయాన్ని కట్టును. హల్లెలూయా చెప్పండి. యేసు ఆ కార్యాన్ని చేసే దేవుడు. తల్లి ఈ రాత్రి కూడా ఈ స్థలంలో, ఈ పట్టణంలో ఒకవేళ నీవు చెడిన వాడివి, చెడిన దానిగా అనేక మంది నిన్ను చూస్తూ మాట్లాడుతూ ఉండొచ్చు, అనేక మంది నిన్ను అవమానపరుస్తూ ఉండొచ్చు, అనేక మంది నీ జీవితాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉండొచ్చు. దాన్ని బట్టి నీ హృదయం గాయపడి ఉండొచ్చు. అయితే యేసయ్య దగ్గరికి వస్తే గాయపడిన నీ హృదయాన్ని బాగు చేస్తాడు. పట్టణమంతా కలిసి ఆమెను గాయపరిచిన యేసయ్య ఒక్క మాటతో ఆమె జీవితం బాగుపడ్డది. తల్లి ఆమె జీవితం బాగుపడ్డది. ఆమె జీవితాన్ని ఎంతవరకు యేసయ్య తీసుకువెళ్ళాడో తెలుసా? రెండవ మాట ఏమన్నాడు తెలుసా? అమ్మా నిన్నెవరూ శిక్షించలేదా? నేను కూడా శిక్షించనమ్మా, ఇక మీదట పాపం చేయొద్దు. నిన్నెవరూ శిక్షించలేదా? నేను కూడా శిక్షించను. ఈ రెండు మాటలు గమనించాలి. ఎందుకు అమ్మా అన్నాడు? యేసయ్య దగ్గరికి ఒక్కరోజున ఆయన శిష్యులు వచ్చి అన్నారు, ప్రభువా ఇదిగో మీ తల్లి మీ సోదరులు వచ్చారని. యేసయ్య అన్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరుడు? నా తండ్రి మాట విని ఆ ప్రకారంగా జీవించిన వారే నా తల్లి, నా సహోదరులు. అనగా వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీ యేసయ్య ఎదుట నిలబడినప్పుడు ఆ తండ్రి మాటలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంది. అది ధర్మశాస్త్ర కాలం. వారి ధర్మశాస్త్రంలో వారికి చెప్పబడిన మాట ఏమిటంటే వ్యభిచరించకూడదు, వ్యభిచరించకూడదు, వ్యభిచరించకూడదు. ఆ మాట తలంచుకొని ఆ తల్లి లోపల మదనపడి తన ఎదుట కూర్చున్న వ్యక్తి దగ్గర పశ్చాత్తాపముతో నిలబడిపోయారు. మాకు ఆజ్ఞ ఉంది కదా, ఆజ్ఞను మీరినందుకే కదా ఈ శిక్ష నాకు, ఈ అవమానం నాకు. ప్రభువా ఈ ఒక్క అవకాశం ఇస్తే ఆజ్ఞను ఎప్పుడు మీరకుండా ఆజ్ఞ ప్రకారంగా నేను జీవిస్తానని లోపల తల్లి ప్రార్థన చేసుకున్నది గనుక తండ్రి మాట ప్రకారంగా తన హృదయంలో పరివర్తన కలిగాది. కాబట్టి హృదయాంతరంగాలు చూసే యేసయ్య అంటున్నాడు అమ్మా అమ్మా అనని. ఆయన ఊరకనే అమ్మ అని పిలవలేదు. అలాగైతే నన్ను పిలుస్తాడు, నిన్ను పిలుస్తాడు. ఆ తల్లి ఆంతర్యంలో కలిగిన పరివర్తన దేవుని వాక్యం సెలవిస్తాడు. మనుష్యుడు పై స్వరూపాన్ని చూస్తాడు, దేవుడు ఆంతర్యాన్ని చూస్తాడని.
దేవుడు ఆంతర్యాన్ని చూస్తాడని. రెండవ మాట ప్రభు ఏమన్నాడు తెలుసా? అమ్మ, నిన్నెవరు శిక్షించలేదా? లేదు ప్రభా, నేను కూడా శిక్షించను అన్నాడు. అయితే ఇక మీదట పాపం చేయదు, శిక్షణ గురించి మాట్లాడాడు. ఆ స్థలంలో యేసయ్య ఏమిగా కూర్చున్నాడు తెలుసా? రక్షకుడుగా కూర్చున్నాడు. శిక్షణ గురించి మాట్లాడుతున్నాడు. శిక్ష ఎప్పుడో తెలుసా? రక్షకుడు చనిపోవాలి, పాతి పెట్టబడాలి, తిరిగి లేవాలి, ఆరోహణుడు కావాలి, తిరిగి ఆయన రావాలి, వచ్చి 1000 ఏళ్ల పరిపాలన చేయాలి. ఆ తర్వాత ఆయన తిరిగి ప్రియమైన వాళ్ళరా భూమి మీద ఉన్న ప్రతి వారికి కూడా తీర్పు తీర్చాలి. తీర్పు తర్వాత పాపం చేసిన వాడికి శిక్ష, పవిత్రంగా జీవించిన వాడికి పరలోకం. ఇన్ని కాలాలు దాటి ఆమెను పరిశీలన చేస్తూ చేస్తూ అన్ని కాలాలలో కూడా ఆమె కనిపించేది. కాబట్టి శిక్షా కాలములో నీకు శిక్ష లేదు అని చెప్పాడు. నా యేసు ఒక వ్యక్తి పాపాన్ని క్షమిస్తే వాని భవిష్యత్తుని చూస్తాడు, రాస్తాడు. ఆయన తలదించుకుని ఏమో రాయిచున్నాడు. ఏం రాస్తాడు? ఆమె భవిష్యత్తును రాస్తూ ఉన్నాడు. ఆ భవిష్యత్తులో ఆమె ఎక్కడెక్కడుందో తెలుసా? యేసయ్య తిరిగి వచ్చినప్పుడు ఆ పెళ్లి సంఘంలో ఉంది. యేసయ్య తిరిగి వచ్చినప్పుడు భూమి మీద 1000 ఏళ్ల పరిపాలనలో ఉంది. యేసు క్రీస్తు ప్రభుల వారి ఎదుట తీర్పులో నిలబడ్డది. తీర్పులో నిలబడ్డప్పుడు ఆమె పవిత్రురాలుగా, నిష్కళంకురాలుగా, నిర్దోషిగా కనిపించాలి. ఇప్పుడు ఆమెకు శిక్ష లేదు, ఆమెకి నిత్య జీవమే. అందుకే అన్నాడు, అమ్మ, నేను నిన్ను శిక్షించనని. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. నా ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, శిక్ష లేదనాల్సింది యేసయ్య, పరలోకం ఇవ్వాల్సింది యేసయ్య. ఈ భూమి మీద చాలా మంది పాస్టర్లు పరలోకం ప్రజలకి ఇచ్చేస్తూ ఉంటారు, మనమంతా వెళ్ళిపోతామని. ఏమిది జనరల్ భోగినా? అందరూ ఎక్కేదానికి. ఒకటి, నీవు దిశమలను కప్పాలి. ఒక వ్యక్తిని దేవుని ఎదుట నిలబెట్టే శక్తి నీకుండాలి. రెండవది, ఇతరుల గాయాన్ని నీవు మాన్పాలి. యేసయ్య దిశమలను కప్పేవాడు, యేసయ్య గాయాన్ని మాన్పేవాడు. నా యేసు అంత గొప్పవాడు. ఆయన కుమార్తెవైన నీవు, ఆయన కుమారుడివైన నీవు ఆ విధంగా చేస్తున్నావా? ఎంతమంది బాగుండే వాళ్ళను దిశమలుగా చేసేస్తూ ఉన్నావు. ఎంతమంది బాగుండే వాళ్ళ హృదయాలలో గాయాలను రేపుతున్నాం. మనం యేసయ్య పిల్లలు కాదు. ఆ విధంగా చేసేది సాతానుడే, సాతానుడి పిల్లలే. మనం యేసయ్య పిల్లలైతే అంజూరపు చెట్టులో ఫలాలు ఫలించాలి, అంజూరపు చెట్లలో ఈ పండ్లు కనిపించాలి. ఆ వెతుకుతున్న యజమాని దీన్ని నరికివేయి, దీని క్రిందున్న భూమి అంతా వేస్ట్, వ్యర్థమైపోతుంది అనగా ఆ చెట్టుకు సంబంధించిన వాళ్ళందరూ వేస్ట్ అయిపోతారు. ఆ ఫలములు లేనటువంటి వ్యక్తి క్రింద ఉన్న వాళ్ళందరూ వేస్ట్ అయిపోతారు, నిష్ప్రయోజనమైపోతారు. నరికేయి. ఆ తోటమాలి అంటున్నాడు, ఇంకొక ఏడాది యేసు ప్రభు మనకి ఇంకొక సంవత్సరం అనుమతి తీసిచ్చాడు. ఈ క్రిస్మస్ వస్తుంది. మన స్టీవెన్ కింగ్ గారు మాట్లాడుతూ మన ఆచార ప్రకారంగా అని కాదు, మన పద్ధతి ప్రకారం, పద్ధతి అదే, ఆచారము అదే, మన పద్ధతి అన్నాడు. రేపు మీరు దీపాలు వెలిగిస్తే మీకు వచ్చేదేముంది? వాడు కొట్టోడు మేలు పొందుకుంటాడు. దేవుని సన్నిధానంలో కూర్చున్న ప్రతి బిడ్డ, యేసయ్య మన దిశములను కప్పువాడు, యేసయ్య మన గాయాల్ని మాన్పేవాడు. ఆయన బిడ్డలైన మనం కూడా అదే రీతిగా ఉండాలి, అదే విధంగా ఉండాలి. ఒక చెల్లి మన సంఘంలో తప్పిదం చేస్తే ఆ బిడ్డ తప్పుదే అని అందరికీ చెప్పొద్దండి. నీలో నిజమైన ప్రేమ ఉంటే ఆ బిడ్డని పలకరించండి. అమ్మా, మానవ జీవితంలో తప్పనేది సహజం. ఇంకా చేయొద్దు నా కూతురా, ఇంకా చేయొద్దు నా చెల్లెలా, మంచిగా జీవించమ్మా, నాతో పాటు ప్రార్థన చేసుకుందాం, నాతో పాటు గుడికి వెళదాం. నీ జీవితాన్ని యేసయ్య బాగు చేస్తాడు. ఆ బిడ్డకు కన్నవారి కంటే నీవు తల్లి అయిపోతావు, తోడబుట్టిన వారి కంటే నీవు అక్కవైపోతావు. ఎందుకో తెలుసా? ఆమె దిశమల్ని కప్పావు, తప్పు చేసి తన జీవితంలో కలిగిన గాయాన్ని మాన్పావు. కాబట్టి జీవితాంతం కృతజ్ఞత కలిగి ఉంటుంది. నీ విషయంలో జీవితాంతం కృతజ్ఞత కలిగి ఉంటుంది. యేసయ్య చేసిన పని తల్లి ఇది, యేసయ్య చేసిన పని. యేసయ్య నాకు చాలా ఇష్టం, యేసయ్య నాకు చాలా ఇష్టం. యేసయ్య కొరకు ఏం చేయమన్నా నేను చేస్తాను. యేసు అంత మంచి దేవుడు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఇంకా గట్టిగా కుర్చీలో ఉన్నవారు కూడా హల్లెలూయా. యేసు నిన్ను స్తుతించెదను, నీ నామమును కీర్తింతు. యేసు
చేదను నీ నామమును కీర్తింతు యేసు 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 నిన్ను స్తుతించెదను నీ నామమును కీర్తింతు అన్ని నామముల కన్నా మిన్నయైన నామము అన్ని నామముల కన్నా మిన్నయైన నామము మధురం సుమధురం మధురం సుమధురం శ్రేష్టమైన నామము యేసు నిన్ను స్తుతించెదను నీ నామమును కీర్తింతు యేసు 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 నిన్ను స్తుతించెదను నీ నామమును కీర్తింతు యేసుని నామంలో స్వస్థత కలదు యేసుని నామంలో స్వస్థత కలదు ఉన్నత మహోన్నత ఉన్నత మహోన్నత శ్రేష్టమైన నామము యేసు నిన్ను స్తుతించెదను నీ నామమును కీర్తింతు యేసు 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 నిన్ను స్తుతించెదను నీ నామమును కీర్తింతు యేసు యేసు ఆమేన్ యేసు 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 నిన్ను స్తుతించెదను నీ నామమును కీర్తింతు కీర్తింతు యేసు ఆమేన్ యేసు 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 ఆమేన్ యేసు యేసు హల్లెలూయా యేసు 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 హల్లెలూయా 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 ఆయన నామంలోనే రక్షణ, ఆయన నామంలోనే స్వస్థత. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. ప్రియ తల్లి, రాత్రి సమయం అందు నిజంగా మీరు నమ్మకమైన దేవుని సన్నిధానంలో చాలా శ్రేష్టమైన విషయాలు నేర్చుకోవటానికి దేవుడు కృప దయచేశాడు. దేవుని వాక్యంలో మొదటిది హెచ్చరిక, రెండవది దేవుని వాక్యంలో సంఘాన్ని గురించి మాట్లాడాడు. అంటే దాని అర్థం ద్రాక్ష తోటను గురించి,
ద్రాక్ష తోటను గురించి పైన చెప్పబడిన హెచ్చరికలో మారు మనసు పొందిన వాడే ద్రాక్ష తోటలోకి రావాలి. మారు మనసు లేనివాడు ద్రాక్ష తోటకు సంబంధించిన వాడు కాదు. ద్రాక్ష తోటలో కూడా వాడు ఎలాగ ఉండాలంటే అంజూరపు చెట్లాగా ఉండాలి. ద్రాక్ష తోటలో ఉండేటప్పుడు క్రీస్తుకు అంటుకట్టుకొని ఉండాలి. రెండవది అంజూరపు చెట్టులాగా ఉండాలి. ఇప్పుడు సంఘాల్లో జీవించే వ్యక్తులు ఈ విధంగా ఉన్నారా? నేను మారు మనసు పొందాను అంటున్నామే. మారు మనసు పొందినవాడు రెండవ ఉపమానంలో యేసయ్య చెప్పిన ఆత్మీయత మనకుందా? లేకపోతే నీవు మొదటి హెచ్చరికలోనే నిలబడ్డావు. నీకున్న సంఘ జీవితము సరైనది కాదు. అది సంఘం కానే కాదు. అది సంఘం కానే కాదు. మొదటి సంఘానికి చుట్టూ కంచె లాగివేసినట్టుగా దేవుడు మన సంఘాలకి కంచె లాగివేస్తాడు. అప్పుడు అనేక మంది తాగుబోతులు, తిట్టుబోతులు, తిరుగుబోతులు, దొంగలు, పనికిరాని వాళ్ళు మన సంఘాల్లో ఉంటారు. వాళ్ళు మారరు. ఇంకా నీ చేత కాదు వాళ్ళను మార్చడానికి. కారణం ఏమిటంటే రెండు విషయాల్లో నువ్వు పొరపాటు చేసావు. ఒకటి, మారు మనస్సు పొందలేదు. రెండవది, క్రీస్తనే ద్రాక్షవల్లికి అంటు కట్టబడలేదు. ఎవరికో అంటు కట్టుకున్నావు. ఎవరు నీవు? బ్యాప్టిస్టు. ఆ సిద్ధాంతాలు నీలో ఉన్నాయి. ఎవరు నువ్వు? సిఎస్ఐ. ఆ సిద్ధాంతాలు నీలో ఉన్నాయి. వాటికి అంటు కంటబడి ఉన్నావు. యేసయ్యకి అంటు కట్టబడలేదు. కాబట్టి మనం ఏమీ చేయలేకపోతున్నాం. నన్ను బాగా అర్థం చేసుకోవాలి, నన్ను బాగా గమనించాలి. వింటున్న దైవ జనాంగమా, ద్రాక్ష చెట్టులో అందులోనూ మార్పు లేదు. అంజూరపు చెట్టు అందులో కూడా లేదు. ఈ గుణాలు లేవు, ఆ గుణాలు లేవు. మరి నీ సంఘ జీవితం ఎలాగా? నేను సంఘంలో విశ్వాసిని అంటున్నావు. సంఘంలో నువ్వు ఎలాగా నేను యేసయ్యని నమ్ముకున్నానని చెప్తున్నావు? సంఘంలో ఎలాగా క్రీస్తు రక్తముతో కడగబడ్డానని మాట్లాడుతున్నావు? సంఘంలో ఎలాగా నేను పాప క్షమాపణ పొందాను, పరిశుద్ధాత్మ పొందానని మాట్లాడుతున్నావు? వేరేవి వచ్చి నీలో పని చేస్తూ ఉన్నాయి. వేరే డిపార్ట్మెంట్ ఇంకొకటి ఉంది. అదేమిటంటే సాతాను డిపార్ట్మెంట్. అది ఎక్కడుందంటే పేతురుతో ప్రభు అన్నాడు, పేతురు నీవు కేఫా, ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుకుంటాను. దాని ఎదుట సంఘము పోట్లాడుకుంటూ ఉంది, మీకు తెలుసా? సంఘము ద్వేషించుకుంటూ ఉంది, మీకు తెలుసా? సంఘ కాపరి నీచంగా మాట్లాడుకుంటున్నారు, మీకు తెలుసా? ఈ స్వభావం ఎక్కడి నుండి వచ్చాది? యేసయ్య దగ్గర నుండినా, దెయ్యం దగ్గర నుండినా? దయ్యం దగ్గర నుండినే. యేసయ్య దగ్గర నుండి అవి రావటానికి వీలు లేదు. ఆయన ద్వేషి కాదు, ఆయన ప్రేమికుడు. తన వద్దకు వచ్చు వారిని ఎంత మాత్రము ఆయన త్రోసివేసే దేవుడు కాదని వాక్యం సెలవిస్తుంది. దైవ జనాంగమా, నేను ముగిస్తున్నాను. మూడవ ఉపమానము మూడవ అద్భుతం చెప్పటానికి వీల్లేదు, సమయం లేదు. ఈ రెండు చాలు. ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని కనికరించాడు. సంఘంలోకి ఒక వ్యక్తి ప్రవేశించాలంటే పైన చెప్పినట్టుగా మారు మనస్సు అవసరం. నీకు ఒకే నాలుక ఉండాలి. సంఘంలోకి వచ్చిన తరువాత నీవు క్రీస్తుకు అంటుకట్టబడి ఉండాలి. అంజూరపు చెట్టు గుణాలు కలిగి ఉండాలి. అవి లేకపోతే నీది సంఘమే కాదు, నువ్వు విశ్వాసివే కాదు, నీవు కాపరివే కాదు. ఈ ఉపమానాన్ని చెప్పింది యేసయ్య. ఇది కాదనటానికి ఎవరికి కూడా వీలు లేనే లేదు. దయచేసి కళ్ళు మూసుకుందాం. ఇంతవరకు చాలా శ్రద్ధగా నిమ్మలంగా దేవుని మాటలు విన్నారు. నిజంగా మిమ్మల్ని గౌరవిస్తున్నాను. నా రెండు చేతులెత్తి మీకు నమస్కరిస్తున్నాను. అయితే ఇంకా కొద్దిసేపు ప్రభు సన్నిధానంలో మనల్ని మనం సరిచేసుకోవటానికి కొద్దిసేపు. ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడాడు. ఇప్పుడు మనం ప్రభుతో మాట్లాడటానికి, మన తప్పితాలను, మన లోపాలని చూపెట్టిన యేసయ్య దగ్గర మనము క్షమాపణ అడుక్కోవటానికి, మన జీవితాన్ని సరిచేసుకోవటానికి, మన జీవితాన్ని సరిదిద్దుకోవటానికి ప్రభు దగ్గర మొరపెడదాం. తల్లి, యవన బిడ్డలైతే యవన బిడ్డలు, చిన్నపిల్లలైతే చిన్నపిల్లలుగా, కుటుంబీకులైతే కుటుంబాల రీతిగా, లేక వ్యక్తిగతంగా సంఘాలుగా. యేసయ్య, ఈ రాత్రి నిజంగా మాకు మంచి మాటలు వినిపించారయ్యా. మారు మనస్సు లేనివాడు సంఘంలోకి రాలేడని, మారు మనస్సు అంటే రెండు నాలుకలు, రెండు మాటలు మాట్లాడేవాడు కాదని, మారు మనస్సు అంటే ఒకటే మాట, ఒకే నాలుక. ఆ మారు మనస్సు కలిగిన వారిని పరలోక రాజ్యము సమీపిస్తాదని విలువైన మాటలు చెప్పారు. మా దగ్గర పరలోకం లేదయ్యా, మా దగ్గర ఈ లోకమే ఉంది. మా దగ్గర ఇంకా అబద్ధాలు ఉన్నాయి, మా దగ్గర ఇంకా మోసాలు ఉన్నాయి, మా దగ్గర ఇంకా గర్వాలు ఉన్నాయి. మేము వారము వీరము అని
మేము అలాంటి వాడు ఇలాంటి వాడని గర్వాలున్నాయి. మా దగ్గర ఇంకా పనికిరానివి ఎన్నో ఉన్నాయి యేసయ్యా. దాన్ని బట్టి చూస్తే మాకు మారు మనసు లేదని అర్థమవుతుంది. నిజంగా మారు మనసు ఉంటే మాకు దగ్గరగా పరలోక రాజ్యం సమీపించాలి. మాకు పరలోక రాజ్యం సమీపించాలి మా వద్దకి. యేసయ్యా, ఈ రాత్రి సమయమందు మారు మనసును గురించి మాకు చెప్పినందుకే స్తోత్రాలు యేసయ్యా. మారు మనసును గురించి మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. ఇక మీదట నేను 2 నాలుకలు కలిగి జీవించనేసయ్యా. ఇక మీదట నేను 2 నాలుకలు కలిగి జీవించనేసయ్యా. ఇక మీదట నేను 2 మాటలు మాట్లాడనేసయ్యా. ఆశీర్వాదపు మాటలు, దీవెనకరమైన మాటలు, ఇతరులను బలపరిచే మాటలు, ఇతరులను ఆత్మీయతలో ఎదిగించే మాటలు, ఇతరులను క్షమించే మాటలు, ఇతరులను ప్రేమించే మాటలు మాట్లాడుతానేసయ్యా. వేరే మాటలు మాట్లాడను. నా నాలుకకు అటువంటి అభ్యాసం దయచేయి. నా నాలుకకు అటువంటి అభ్యాసము దయచేయి. అడుగు తల్లి, నోరు విప్పి అడుగు నా ప్రేమైన తండ్రి, అడుగు నా ప్రేమైన దైవ జనాంగమా. నోరు తెరిచి ప్రభుల వారి దగ్గర మొరపెడదాం. ప్రభా, నా నాలుకకు అభ్యాసాన్ని దయచేయి. ఇంతకాలం నేను 2 నాలుకలతో బ్రతికాను ప్రభా, 2 నాలుకలతో జీవించా. నాకు మారు మనసు లేదు 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 లేదు. రాత్రి సమయం దాన్ని గురించి స్పష్టంగా మీరు నాకు బోధించినందుకే స్తోత్రాలు. స్పష్టంగా నాకు తెలియజెప్పినందుకే స్తోత్రాలు. మారు మనసు లేకపోతే పరలోక రాజ్యం నన్ను సమీపించదు. పరలోక రాజ్యం నన్ను సమీపించకపోతే నేను క్రింద చెప్పబడిన ద్రాక్ష తోటలోకి అంజూరపు చెట్టుకు సంబంధించిన వ్యక్తిని కాదేసయ్యా, కాదేసయ్యా. నేను సంఘ జీవితము జీవించడానికి యోగ్యుడను, యోగ్యురాల్ని కాదు. దయచేసి నాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. మన తప్పితాలి, ఎవరెవరితో దేవుడు మాట్లాడాడో, ఎవరెవరిని దేవుడు హెచ్చరించాడో, ఎవరెవరు దేవుడు బుద్ధి చెప్పాడో, ఎవరెవరిని దేవుడు గద్దించాడో, అందరూ కన్నీళ్లతో ప్రభుల వారి దగ్గర మొరపెట్టవలసిన సమయం ఇది తల్లి. అందరూ కన్నీళ్లతో ప్రార్థించవలసిన సమయం నా ప్రేమైన తండ్రి. వీరు వారు ఉన్నారు అనే తారతమ్యత లేకుండా, వీరు వారు ఉన్నారనే ఆలోచన లేకుండా నేను నా ప్రభుతో మాట్లాడుతున్నా. నేను నా ప్రభు దగ్గర పశ్చాత్తాపడుతున్నా. నేను నా ప్రభు దగ్గర నా తప్పితాన్ని ఒప్పుకుంటానని ప్రభు సన్నిధానంలో మొరపెట్టు తల్లి, మొరపెట్టు తమ్ముడు. నా యేసయ్య ఈ రాత్రి సమయమందు గొప్ప కార్యం నీ జీవితంలో చేయని, నా యేసయ్య ఈ రాత్రి సమయమందు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని, గొప్ప కార్యాన్ని, గొప్ప కార్యాన్ని చేయని. యేసయ్యా రండి, యేసయ్యా రండి, నా జీవితంలోకి రండి ప్రభా. నీకు వేరై ఉండి నేనేమీ చేయలేను, నీకు వేరై ఉండి నేనేమీ చేయలేను ప్రభా. నీలో నేను అంటు కట్టబడాలి ప్రభా, నీలో నేను అంటు కట్టబడాలి ప్రభా. రండి యేసయ్యా, నన్ను చేర్చుకోండి యేసయ్యా, నన్ను చేర్చుకోండి యేసయ్యా. అడుగు తల్లి, దయచేస్తాడుగమ్మా అయ్యా, దయచేస్తాడు. దైవ సేవకులు కూడా దయచేసి మొరపెడదాం. దైవ సేవకులు కూడా దయచేసి ప్రభుల వారి దగ్గర మొరపెడదాం. హల్లెలూయా. మనం ఎవరికి దేనికి సిగ్గుపడాల్సిన ప్రసక్తి లేనే లేదు. మన మధ్యలో ప్రభుల వారు ఉంటున్నారు తల్లి, మన మధ్యలో ప్రభుల వారు ఉంటున్నారు నా ప్రేమైన తండ్రి. దయచేసి ప్రతి వారు ఆమేన్ హల్లెలూయా. నిజంగా ఈ రాత్రి సమయమందు ప్రభు నీతో మాట్లాడి ఉంటే, ప్రభు నిన్ను హెచ్చరించి ఉంటే, ప్రభు నిన్ను గద్దించి ఉంటే, నీ జీవితం సరికాదని ప్రభుల వారు మాట్లాడి ఉంటే, దయచేసి లేచి నిలబడి ప్రభుల వారి దగ్గర మొరపెడదాం. లేచి నిలబడి ప్రభుల వారి దగ్గర మొరపెడదాం. లేచి నిలబడి ప్రభుల వారి దగ్గర ప్రార్థిస్తాం. లేచి నిలబడి ప్రభుల వారి దగ్గర పశ్చాత్తాపడదాం. నిజమే ప్రభా, ఎంతకాలం ఈ కార్యాలు చదువుకుంటున్నాను కానీ ఇదేమిటని నాకు అర్థం కాలేదు. ఈ రాత్రి నాకు స్పష్టంగా బోధించినందుకే స్తోత్రాలు. నా జీవితాన్ని మార్చండి, నా జీవితాన్ని మార్చండి, నా జీవితాన్ని మార్చమని ప్రతి వారు కూడా మొరపెడదాం తల్లి. నిలబడ ప్రతి వారు అయ్యా, నిలబడ ప్రతి వారు అయ్యా, నిలబడ ప్రతి వారు అయ్యా. నోరు విప్పి ప్రభుల వారి దగ్గర మొరపెడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ జీసస్, హల్లెలూయా. అడుగు తల్లి, నోరు తెరిచి అడుగమ్మా. తమ్ముడు యవనస్తుడా, నోరు తెరిచి అడుగయ్యా. సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను సంధించిన ఈ సమయం, సర్వోన్నతుడైన దేవుడు నిన్ను కలుసుకున్న ఈ సమయం, నీ జీవితాన్ని గురించి హెచ్చరించిన ఈ హెచ్చరికలకు విధేయత చూపెట్టి నీవు లోబడితే ఆయన యందు అంటు కట్టబడటానికి దేవుడు కృప ఇచ్చేస్తాడు. నీవు బహుగా ఫలించటానికి దేవుడు కృప ఇచ్చేస్తాడు. ప్రియా చెల్లి,
దయచేసి సిగ్గుపడకమ్మా, నోరు తెరిచి ప్రార్థించు తల్లి, నోరు తెరిచి ప్రార్థించు తల్లి. దైవజనురాలా, ఎంతకాలం మన జీవితంలో యేసుకు వేరయ్యుండి మనం ఏమీ చేయలేకపోయాం. మన సంఘాలలో పాపులుగానే, అక్రమస్తులుగానే, దొంగలుగానే, వ్యభిచారులుగానే జీవిస్తూ ఉన్నారు. వారిలో మార్పు రావాలంటే మొదట నీలో మార్పు రావాలి. దయచేసి ప్రభువు వారి దగ్గర మొరపెట్టేసయ్యా, నన్ను మార్చండి. యేసయ్యా, నన్ను మార్చండి, నా జీవితాన్ని మార్చండి. హల్లెలూయా. ప్రియ ఆత్మదేవా, ఈ రాత్రి సమయమందు మీ బిడ్డల్ని కనికరించండి. నోరు తెరిచి మాట్లాడండి బ్రదర్. కొంతమంది సేవకులు నోరులే తెరవలేదు. మన జీవితంలో ఉన్న తప్పితాలు తెలిసి కూడా మనం నిమ్మలంగా నిలబడదామా? మన తప్పితాలు మనం ఎరిగి కూడా ఏమి ఎరగనట్టుగా మనం ఉందామా? దయచేసి నోరు తెరిచి మనం పెడదాం. హల్లెలూయా. జీసస్, హల్లెలూయా. దయచేసి మొరపెడతాలి. దైవజనుడా మొరపెట్టు. నమ్మకమైన దేవుడి రాత్రి సమయమందు కార్యం జరిగించని. హల్లెలూయా. ప్రియాత్మ దేవుడా, మీ ప్రజల మధ్యలో మీరు కార్యాలు చేయండి. పరిశుద్ధాత్ముడా దిగిరండి మా ప్రభా. మీరు నీతిని గురించి, పాపమును గురించి, తీర్పును గురించి లోకాన్ని ఒప్పింపజేసే దేవుడు నాయన. రండి మా ప్రభా, మీ బిడ్డల్లోకి రండి ప్రభా. మీరు ఈ స్థలంలో ఉన్నారు, మేము నమ్ముతున్నాం తండ్రి. మీ బిడ్డల్లో మీరు కార్యం చేయండి. మీ బిడ్డల్లో మీరు కార్యం చేయండి ప్రభా. హల్లెలూయా. మీ బిడ్డల్లో మీరు కార్యాలు చేయండి నాయన. ప్రతి హృదయాన్ని పిండండి మా ప్రభా. ప్రతి ఒక్క వ్యక్తి తమ జీవితాన్ని గురించి ప్రలాపించని, సరిచేయబడటానికి ప్రభా నీ పాదముల చెంత కన్నీరు కార్చని. జీసస్, యేసయ్యా మమ్మల్ని కనికరించు. యేసయ్యా మా తప్పితాన్ని క్షమించేసయ్యా. అడుగుతాలి, దయచేసి అడుగమ్మా. యేసయ్యని పిలువు నీ జీవితంలోకి. యేసయ్యని రమ్మని పిలువు నీ జీవితంలోకి. అయ్యా, యేసయ్యని రమ్మని పిలువు నీ జీవితంలోకి. హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రాలు మా తండ్రి, స్తోత్రాలు. దైవజనాలమా, రాత్రి సమయమందు మనం అందరం గట్టిగా ప్రభు దగ్గర ప్రార్థిస్తాం. నేను చెప్పినట్లుగా చెప్పాలని మనం చేస్తున్నా. నేను చెప్పినట్లుగా దయచేసి నాతో కలిసి ప్రార్థించండి. యేసయ్యా, ఈ రాత్రి నాతో మారు మనస్సును గురించి స్పష్టముగా మాట్లాడినందుకై వందనాలు యేసయ్యా. నాలో 2 నాలుకలు ఉన్నాయి. వాటిలో ఒకటి చెడిపోయిన కార్యాలను మాట్లాడు నాలుక. దయచేసి నాలో నుండి దానిని తొలగించినందుకై వందనాలు యేసయ్యా. నాకు నిజమైన మారు మనస్సు ఇచ్చినందుకై వందనాలు యేసయ్యా. మా ప్రియ తండ్రి, నన్ను ప్రభా ద్రాక్ష తోటలో చేర్చండి. ద్రాక్షావల్లి అయిన యేసయ్యా, నేను తీగవలే మీకు అంటు కట్టబడటానికి సహాయము చేయండి. నేను మీకు వేరై ఏమీ చేయలేదు. నా జీవితంలో ఏమీ జరగలేదు. కారణం నేను మీకు వేరై ఉన్నా. ఈ రాత్రి ప్రభా నన్ను అంజూరపు చెట్టు వలె మార్చండి. వాటి గుణములను నాకు దయచేయి ప్రభా. నా జీవితాన్ని మార్చండి స్వామి.
నా జీవితాన్ని మార్చండి యేసయ్యా, నా జీవితాన్ని మార్చండి యేసయ్యా, నా జీవితాన్ని మార్చండి యేసయ్యా, నా జీవితాన్ని మార్చండి యేసయ్యా. నా దగ్గరికి పరలోక రాజ్యాన్ని పంపండి యేసయ్యా, నా దగ్గరికి పరలోక రాజ్యాన్ని పంపండి యేసయ్యా. యేసు నామములో, యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాము. దీని ద్వారా మీరు పొందిన ఆత్మీయ మేలులను మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా అవసరతల కొరకు, మా ఇతర క్యాసెట్స్ మరియు సిడీల వివరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ ఇమానియేలు పరిచర్యలు, చర్చ్ స్ట్రీట్, బకావని తోట, చిత్తూరు బస్ స్టాండ్ ప్రక్కన, మదనపల్లె 517325. మా ల్యాండ్ ఫోన్ నంబర్ 085712225929. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.